11:30కు అందరికి సమాచారం చెప్పడం జరిగింది. ఎందుకంటే సమయం లేదు కాబట్టి వాట్సాప్ల ద్వారా మెసేజ్, కొంతమందికి వ్యక్తిగతంగా ఫోన్లు చేయడం జరిగింది. ఇచ్చేసినటువంటి వైశ్య సోదరులందరూ కూడా స్వాగతం సుస్వాగతం చెప్తూ మనం ఒక రాజకీయ రణపేరైన ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. వివిధ ప్రాంతాల్లో బస్తీ సంఘాల్లో చాలా వరకు అందుబాటులో ఉన్న కాడికి అందరినీ మోటివేట్ చేసుకుంటూ చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు అట్లనే ఒక పాటల సీడీ కూడా ఆవిష్కరణ పెట్టాం. దాంట్లో భాగంగా 2-3 రోజుల సమయం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో అత్యధికంగా వైశ్య జనాభా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఎక్కువ మందిని తరలించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు జరిగింది. దాంట్లో భాగంగా మిత్రుడు మా వైశ్య వికాస్ సంఘ ట్రస్ట్ సభ్యులు టీజేఎస్ నాయకుడు కొత్త రవిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తుంది. నిర్వహించబోయే రాజకీయ రణబేరి ఆగస్టు 3వ తారీఖు రాజకీయ రణబేరి వైశ్య రాజకీయ రణబేరికి ఆగస్టు 3వ తారీఖు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వాస్తవానికి పొద్దుగాల 11:30కి అన్న చెప్పి నాకు ఇవాళ కన్ఫర్మ్ అయిందని. మొన్న ఒకసారి అన్నాడు మంగళవారం రోజు ఓకే అయితే అన్నాడు, మళ్ళీ వాళ్ళు హాల్ దొరకలేదు అన్నాడు. దాని తర్వాత ఇవాళ 11:30-12 గంటలకు నాకు చెప్పిండు అనమాట. అందుబాటులో ఉన్న వాళ్ళకి కొంతమందికి మెసేజ్ పెట్టినా, కొంతమందికి ఫోన్ చేసిన అన్న సాయంత్రం రాండి అని చెప్పేసి. అన్న నా ఎల్బీ నగర్లో కంపల్సరీ, ఎల్బీ నగర్ పర్టికులర్గా ఎల్బీ నగర్ బస్తీ అనుకోండి, ఎల్బీ నగర్లోనే అనుకోండి, ఒక 250 నుంచి 300 మంది మాత్రం కంపల్సరీ తరలిస్తాను. అటు చంద్రపురి కాలనీ, అటు మన్సూరాబాద్ ఏరియా నుంచి మాత్రం ఒక 400 మెంబర్స్ని అయితే తరలించే ప్రయత్నం చేస్తా. కంపల్సరీ తీసుకొని వస్తా. ఆ రోజు కంపల్సరీ నేను దగ్గరుండి, ఇట్లా కాకుండా కంపల్సరీ ఒక మన ఆగస్టు 3 కాబట్టి కంపల్సరీ ఒక ఈ రేపటి నుంచే కంపల్సరీ స్టార్ట్ చేస్తా. ఆ రోజు కంపల్సరీ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తా. ఇది మన గురించే అన్న పెట్టిండు, మనకు కాకపోయినా నెక్స్ట్ తరానికైనా యూజ్ అయ్యేటట్టుగా పెట్టిండు అన్న. దయచేసి మనం ఉన్న వాళ్ళందరం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పెద్దవాళ్ళమే, ప్రముఖులమే, ప్లస్ లీడర్లమే. ఒక్కొక్కరిని ఒక్కొక్క 20-25 మందికి ఫోన్లు చేయండి. ఇవాళ వెళ్ళినాక 25 మందిలో ఒక కంపల్సరీ ఒక 10 మంది అయినా మన దగ్గరికి వస్తారు కంపల్సరీ. ఆగస్టు 3వ తారీఖు రోజు తప్పకుండా ఒక 8,000 నుంచి 10,000 మంది అక్కడ కనిపించినామనంటే కంపల్సరీ ప్రభుత్వం దిగొచ్చి మన వైశ్యులకు కూడా ఏమైనా చెయ్యాలి అని చెప్పేసి అయితే కంపల్సరీ దిగి వస్తుంది. వేరే దగ్గర నుంచి అన్న 100 బస్సులు కంపల్సరీ బుక్ చేసిండు, 100 బస్సులు పెట్టిండు. కానీ మన దగ్గర నుంచి కొద్దిగా పబ్లిక్ అక్కడి నుంచి ఏదైనా వర్షాలు కానీ ఏదైనా కారణాల వల్ల కొద్దిగా తో పాటు వైశ్య గర్జనకు భుజం కలిపి ఇచ్చేసి వైశ్య గర్జన విజయవంతంలో కీలకంగా ప్రముఖ పాత్ర వహించినటువంటి మిత్రుడు ప్రేమ్ గాంధీ గారి వేదికపై ఏదేమైనా కొంత సమాజం పట్ల, రాజకీయాల పట్ల కదికి రావాలనేటువంటి ప్రయత్నాలు మీరందరూ కూడా భాగం పంచుకున్నారు కాబట్టి ధన్యవాదాలు అన్న. అది మీకు అర్థమైండొచ్చు. చాలా విలువైనటువంటి సమయం. కానీ అన్ని రాజకీయ పార్టీలు చూసుకున్నా, అన్ని సామాజిక వర్గాల్లో చూసుకున్నా, ఎక్కడనో ఒక దగ్గర మన సామాజిక వర్గం లోపం జరుగుతుందని చాలాసార్లు గమనించినటువంటి వ్యక్తిని నేను. అన్నప్పుడు ఎవరో ఒకరు సూత్రధారిగా నిలబడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది అన్ని సామాజిక వర్గాల్లో. ఒకానొక సమయంలో తెలంగాణ ఉద్యమానికి ఒకరు దిక్సూచిగా నిలబడ్డప్పుడు, స్వాతంత్ర ఉద్యమానికి ఒకరు దిక్సూచిగా నిలబడ్డప్పుడు, అలాగే అనేక సందర్భాల్లో ఏదో ఒక అంశాన్ని బలంగా ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తులు ఒకరు అవసరం ఉంటుంది. అలాంటి అవసరం మళ్ళా కార్యక్రమాల్లో చాలా ముందుంటాము. అంటే పూజా కార్యక్రమాలు అనుకుందాము, దేవాలయాలు అనుకుందాము, లేదా సామూహికంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో మన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కానీ ఎక్కడైతే మనం అవసరమో అక్కడ మనం శూన్యం కనబడతాము. దానికి కూడా గల బలమైనటువంటి కారణాలు ఉండొచ్చు. కానీ సందర్భం వచ్చినప్పుడు మనం అవన్నిటిని కూడా పక్కన పెట్టి ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను ప్రత్యక్షంగా ఎప్పుడో స్వాతంత్రోద్యమం చూసిన దాఖలాలు అయితే లేవు, కానీ ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమం అంతా కూడా చూసినాం. తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి విషయం కానీ, తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి స్ఫూర్తి కానీ, ఆ స్ఫూర్తితో ఎంతో మంది నాయకుల్ని తయారు చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలోనే ఒక కిరీటం మన కాచమన్న. చాలా సందర్భాల్లో అనేక సందర్భాలు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా బాధపడ్డ క్షణాలు చాలా ఉన్నాయి. ఎవరైనా కానీ వాళ్ళ వ్యక్తిగత ఎదుగుదలకు ఎంత చూసినా సమాజం కోసం, సమాజ హితం కోసం, రాజకీయాల్లో తనకంటూ తన పాత్ర కోసం అనేక మంది నాయకులు ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో ఒక కాచం సత్యనారాయణ గారు ఉండడం, వారిని అనేక మంది స్ఫూర్తి తీసుకొని, అంటే నేను సామాజిక వర్గం చెప్తాను, వారు కూడా గతంలో
వైశ్యులు అనేటువంటి అంశం కొంత తక్కువ ఉన్నా కానీ అన్ని సామాజిక వర్గాలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ షెడ్యూల్ అన్ని సామాజిక వర్గాలతో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఆ అనుభవం అంతా కూడా మన సమాజానికి మన వైశ్యులకు ఉపయోగపడడం చాలా అదృష్టం. కానీ మనం గుర్తించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనలో చాలా మంది ఉన్నారు. నేనేమంటున్నా, రకరకాలు ఉండొచ్చు. 150 డివిజన్లు. ఒకవేళ రేపు స్వార్థం కోసం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులమే మనమే అనుకుందాం, ఒక రవి అనుకుందాము, లేదా బచ్చు సీనన్ అనుకుందాం, నేను అనుకుందాం, లేదా ఎక్సెట్రా ఎక్సెట్రా ఒక 8 మంది 10 మందిని ఒకవేళ ప్రయత్నం చేసినా 10 కార్పొరేటర్లే తప్ప 150 అయితే కాదుగా. 150 మంది కావాలి అని అనుకుంటే ఎంత కావాలి మనం? కానీ ఆ విషయంలో మన దగ్గర ఎప్పుడూ కదలిక లేదు. అన్ని రాజకీయ పార్టీలని సమీకరించాలనేటువంటి ఆలోచనతో గతంలో చాలా పెద్ద ఎత్తున, అసలు నాకు తెలిసి ఎవరు కూడా చేయనటువంటి విషయం, సంఖ్య ఉందా, బలం ఉందా లేదా, ఎంత వచ్చిర్రు ఏమొచ్చిర్రు పక్కన పెడితే ఒక పెద్ద వేదికను ఏర్పాటు చేసి వైశ్య గర్జనం చేసినటువంటి దాఖలాలు ఏమన్నారంటే అది కాచం సత్యనారాయణ గారే. అది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వ్యక్తిగత గుర్తింపు రకరకాలు వచ్చిండొచ్చు, అందులో ఎవరి పాత్ర ఎంత ఉందనేది అదంతా వారి వారి యొక్క స్టామినాని బట్టి ఉంటుంది. కానీ ఆ వేదికను ఏర్పాటు చేయడం చాలా గొప్ప. అలాంటి అవకాశం మరొకసారి రావడం. సరే, ఏదేమైనా కానీ మనం అందరం కూడా ఏదో మొహమాటానికి వచ్చినట్టు కాకుండా అనేక సందర్భాలు చేస్తూ ఉన్నాం. కానీ ఒక్కసారి మాత్రం ఎన్నికలు వచ్చినప్పుడు చిత్తశుద్ధిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫుల్ టైం లీడర్ అంటే ఫుల్ టైం లీడర్లైనా ఉండాలి. అది కాకుండా ఏదో ఆషామాషిగా వచ్చినాము టికెట్ ఆశిస్తామంటే అది సాధ్యంగా అయ్యేటువంటి పని కాదు. మీరు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో పూర్తి స్థాయి ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే మనం ఎంత చేసినా మనకంటూ ఒకరు మాట్లాడే వ్యక్తి ఒక శక్తి కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మనం అంటూ ఉంటారు. నాకు ఆ రోజు చెప్పాడు ప్రేమ్ నేను ఉన్నా అని. అదే సంకల్పంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఇప్పటి వరకు ప్రయాణం నడుస్తుంది, ఇంకా ముందర కూడా నడుస్తుంది. కొంతమంది రకరకాలు మాట్లాడినా అవన్నీ ఏమీ లేవు, జస్ట్ ప్రయాణం. ఒక్కొక్క రాజకీయ పార్టీలు ఒక్కొక్కరు వారి వారి పాత్ర, వారి యొక్క పార్టీలో ఉన్నటువంటి ఉనికిని కాపాడినప్పుడు మన సామాజిక ఉన్నటువంటి పెద్దలు ఇలాంటి వ్యక్తుల ప్రోత్సాహం వల్ల కొంత కలిసి వచ్చేటువంటి అంశం ఉంటుంది. టికెట్ విషయమే కానీ లేదా ఇంకేదో విషయంలో కానీ ఆర్థిక భరోసా కానీ సామాజికంలో కొంత గుర్తింపు రావడమే కానీ వారి ద్వారా కొంత మనం లబ్ధి పొందేటువంటి అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కానీ అది ఎక్కడ కూడా మనం ఇచ్చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, ఏదేమనుందని ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకున్నాం 3వ తారీఖు నాడు. మనం ఒకటి ఆలోచిద్దాం. అక్కడ వాళ్ళు తీసుకొస్తారు, వీళ్ళు తీసుకొస్తారు, ఇంతమంది వస్తారు అనేటువంటి భ్రమొద్దు. మనం ఎంత చేస్తున్నాము, మన నుంచి ఎంతమంది వస్తున్నారు. రైట్ కమిట్మెంట్. వీడికొచ్చి 400 అని ఆడ 4 ఉంటే ఉపయోగం లేదు. నిజంగా 4 కాదు, 40 వస్తే 40 అనుకుందాం. ఆ 40 మందినన్నా మనం మాట్లాడి ఇన్వాల్వ్ చేయగలిగితేనే సాధ్యమైతే, లేకుంటే రాదు. నేను చాలా వరకు చూస్తుంటా కార్యక్రమాలు అది ఇది ఉన్నప్పుడు కూడా నా దగ్గర కూడా జరిగినటువంటి తప్పిదాలు చాలా ఉంటుండొచ్చు. మనం ఒక సమావేశం అనుకుంటే ఏదో గ్రూప్లో పెట్టేసినాము, వాట్సాప్లో మెసేజ్ పెట్టాము, అందరికి పెట్టేసినాము. వాట్సాప్లో మెసేజ్కి రెస్పాండ్ అవుతారనే గ్యారెంటీ ఎట్లుంటుంది? అందులో 100 మెసేజ్లు వస్తాయి. ఒక గ్రూప్ ఉంటే 100 మంది మెసేజ్ వస్తుంటే అది కాదు కదా. మనమే ప్రత్యేకంగా కొంతమందిని ఎన్నుకోవాలి. కొంతమంది ఎవరు టైం ఇవ్వగలుగుతారు, ఎవరు రాగలుగుతారు. ఆ ఒక్కరోజు టైం ఉందనుకోండి, ఖచ్చితంగా మార్పు అనేది సాధ్యమవుతుంది. ఒక్కొక్కరు ఎంతో కొంత ఆడ జనాన్ని మొబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వం చూస్తుంది, అధికారం చూస్తారు, అందరూ చూస్తారు. అందరు చూసి ఈ రోజు కాకపోయినా రేపన్నా మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఆలోచన వస్తుంది. ఏదేమైనా కానీ 3వ తారీఖు కార్యక్రమాన్ని 100% విజయం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. నా వరకు నేను కూడా కొంత సేకరించిన, కొంతమందితో మాట్లాడినా, కొంతవరకు చేసిన. అయితే వ్యక్తిగతంగా ఏదైతే మా సంస్థ ఉందో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి హైదరాబాద్లో మేము పూర్తి స్థాయిలో విస్తరించలేకపోయినాం. దానికి కూడా గల కారణాలు ఉన్నాయి. అనేకమైనటువంటి బస్తీ సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి అనేక గ్రూపులు. ప్రపంచ సభ కూడా ఈయనే ఉంటుంది, మహాసభ కూడా ఈయనే ఉంటుంది, అన్ని సభలు ఈయనే ఉంటాయి, అన్ని హైదరాబాద్ కేంద్రంగానే ఉంటాం. కాబట్టి పూర్తి స్థాయిలో పోరాట సమితిని ఇక్కడ విస్తరించలేకపోయినా నేను దాంట్లో కొంత ఎప్పటి నుంచి కూడా ఫీల్ అవుతా ఉన్నా. కానీ దాన్ని పూర్తి స్థాయిలో చేసేటువంటి సామర్థ్యాన్ని మీ అందరి ద్వారా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందంటే ఏమాత్రం సందేహం లేదు. మళ్ళా కూడా చెప్తా ఉన్నా, రైట్ కమిట్మెంట్ పక్కా నా నుంచి మంచి సంఖ్యనే అక్కడ ఉంటుంది. మీ అందరి ముందు చెప్తున్నా, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎట్టి పరిస్థితుల అయితే మీరు కూడా మీ వ్యక్తిగతంగా 70 ఉన్నామా, 60 ఉన్నామా, 20 కాదు, 60 అనుకుంటే 6,000 మందిని చేయొచ్చు. అది మెయిన్గా మనం చేయాల్సినటువంటి అవసరం. పర్సనల్గా ఫోన్ చేస్తేనే పని అవుతుంది. మనం వాట్సాప్లో పెట్టినాము, ఆయన వస్తే ఈయన వస్తా, ఈయన వస్తే ఆయన వస్తుంది కాదు. ఖచ్చితంగా మనమే ఇనిషియేట్ తీసుకొని
ఎవరు సమయం వేయగలుగుతారు, ఎవరు రాగలుగుతారు, ఎట్లా రాగలుగుతారు, ఏం రాగలుగుతారు. కొంతమంది వాళ్ళ వ్యక్తిగతంగా నేను ఎదగాలనేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మీరు స్వతహాగా రండి, మీ ప్రాంతం నుంచి తీసుకురండి, ఖచ్చితంగా సరైనటువంటి గుర్తింపు ఉంటుంది. అలాంటి ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతాం. ఇక అనేక విషయాలు మాట్లాడాల్సినటువంటి వేదిక కాదు, ఒకటి టార్గెట్. మనం ఖచ్చితంగా ఏదైతే మన కార్యక్రమం అనుకున్నామో రణబేరిని సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది. ఇంకొక చిన్న సూచన, చాలా మందికి నేను తెలుసు, మళ్ళీ కూడా ఒక 2 నిమిషాలనే నా వ్యక్తిగత పరిచయం ఇస్తా. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వ్యవస్థాపకుడుగా జాతీయ అధ్యక్షుడు వివరిస్తా ఉన్నాను. అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా మీ ముందున్నా. ఇంకొక విషయం కూడా చెప్పగలుగుతా, అవకాశం ఉంటే తప్పకుండా మీ ప్రాంతాల్లో మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కరపత్రం 4 రోజుల నుండి 5 రోజులు ఉంది. మీ షాపులకు కానీ, కిరాణా షాప్ కానీ, పక్కన వాళ్ళకి కానీ, వెంకన్న వాళ్ళకి కానీ, వాళ్ళకి కానీ, వీళ్ళకి కానీ కొంచెం కరపత్రం అన్న పోతే కరపత్రాన్ని చూసి కూడా స్వచ్ఛందంగా వచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు. మెసేజ్ ద్వారా స్వచ్ఛందంగా వచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు. ఫోన్ ద్వారా స్వచ్ఛందంగా వచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు. 150 డివిజన్లు ఉన్నాయి. ఆ డివిజన్లలో మనం కనీసం డివిజన్కు 10-20 మంది అన్నా మనం ఊహించినటువంటి సంఖ్య ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం మనం అందరం కూడా చేయాలి. నా వరకు నేను తప్పకుండా పూర్తి స్థాయిలో సహకారము, నా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా చూపిస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాచం సత్యనారాయణ గారికి, ట్రస్ట్ బృందానికి ప్రత్యేకంగా అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రేమ్. వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా సాయంకాల శుభాకాంక్షలు. మరి ఈరోజు కాచమన్న నిర్వహించినటువంటి రాజకీయ రణబేరికి మరి నా వంతు కూడా నేను ఒక 3 బస్సులు పెట్టి కూడా తీసుకొస్తానని అన్నకు మాటిస్తున్నాను. ఎందుకంటే మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం, వాసవి క్లబ్ చేసినాం, ప్రమాణ స్వీకారం, ఆర్యవైశ్య సంఘంగా కూడా చేసినాం. అక్కడి వరకు కూడా 600 మంది 700 మంది రావడం జరిగింది. మరి ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే మన వైశ్యులలో ఎలాంటి ఆపద వచ్చినా కూడా మరి ఇతర రాజకీయ నాయకుల దగ్గర వెళ్ళి మనం ఒక రిఫరెన్స్ ద్వారా మరి వాళ్ళని బతిలాడి మనం పని చేయించుకోవాలంటే సేటు నీకేందే, నీకు అవసరం అనేటువంటి పరిస్థితి ఈరోజు మనకున్నది. మరి మనలో ఉన్నటువంటి ఇబ్బందులని, మరి మనలో ఉన్నటువంటి రాజకీయ తత్వాన్ని, మనలో ఉన్నటువంటి సహాయ అనేటువంటి గుణాన్ని మనం ఈరోజు చూపించాలంటే భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా మనమంటూ ఒకరు ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు రాజకీయ రణబేరి అనేది శ్రీ కాచం సత్యనారాయణ తీసుకురావడం జరిగింది. మరి అన్న కూడా ఎన్నో సంఘటనలు ఎదుర్కొని, నేను నిన్న మీటింగ్ పెట్టాను మన్సూరాబాద్లో, సడన్ గా మరి అన్న ఉండి అన్న 20 మంది ఉన్నారన్న అంటే 20 మంది కాదు 10 మంది ఉన్నా నేను మాట్లాడతా అనడం జరిగింది. అంటే ఆ కమిట్మెంట్ ఏంటంటే ఇద్దరున్నా కూడా నేను మాట్లాడతా అన్నవాడు అన్నాడంటే అలాంటి విషయాన్ని మనం ఈరోజు ముందుకు వెళ్తే ఎంతో సక్సెస్ అవుతాం. కానీ నేను భయపడ్డట్టుగా రాలేదు, 60 మంది దాకా వచ్చారు, చాలా వండర్ఫుల్గా సక్సెస్ అయింది ప్రోగ్రాము. మరి అదేవిధంగా ఈరోజు నాలాంటి యువకులే కాకుండా చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు. ఒక మౌత్ పబ్లిసిటీ తోటి మరి రేపు రాబోయే కాలంలో రాజకీయాల్లో నిలబడేటటువంటి ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉన్నారు. రాజకీయాలలో మరి పెద్ద పెద్ద మేధావులతో కూడా కాంటాక్ట్స్ ఉన్నటువంటి సభ్యులు కూడా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి కూడా మౌత్ పబ్లిసిటీ తోటి ప్రోత్సాహంతో ఒక హెల్ప్ చేయాలని, అదేవిధంగా మరి ఈరోజు మన వైశ్యులు తలుసుకుంటే ఒక మాట అంటే ఖచ్చితంగా ఇతర కులాల వాళ్ళకు కూడా ఒక గౌరవప్రదమైనటువంటిది గౌరవం ఉందంటే అన్ని కులాల్లో మన వైశ్యులకు మాత్రమే అలాంటి గౌరవం ఉంది. మరి ఈరోజు మరి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోష్కు వేదిక మీద ద్వారా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన డివిజన్లో మన్సూరాబాద్ డివిజన్లో ఆయన కార్పొరేటర్ కావాలని ఒక ఆలోచన ఉన్నది. దాదాపుగా 10 ఏళ్ళకి వెళ్ళి ఆయన ఆ డివిజన్లో పనిచేసి దాదాపు 6,000 అవునా అంటే రేపు సభకు ఎంతమందిని తరలించాలనేది ఆయన విచక్షణ. 6,000 మంది ఓటర్లు ఉన్నటువంటి డివిజన్లో కమ్యూనిటీని అయితే జాగృతం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దాంతోపాటు మనం పెట్టేదే పొలిటికల్ కమిట్మెంట్. ఆయన వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారంగా 600 మందిని తీసుకొచ్చినట్ట. మరి కార్పొరేటర్ కావాలంటే ఎంతమంది తీసుకురావాలో నీకు వదిలిపెడుతున్నా. రాజకీయాలు పాలు పోసాక అదలాగా నేను 3 బస్సులు పెడతా. నిన్న వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కనీసం 500 మంది నీ డివిజన్కి వెళ్ళి తరలించాలి. నేను లెక్క పెడతా. ఆ బస్సుల నెంబర్లు కూడా వస్తాయి. నా కాడ లోకల్ రిపోర్టర్లు ఉన్నారు, మన కులంగాని రిపోర్టర్లు ఉన్నారు, మన కులమైనటువంటి రిపోర్టర్లు ఉన్నారు, నీకు పడనోళ్ళు ఉన్నారు, పడేటోళ్ళు కాబట్టి పక్కా లెక్క దొరుకుతుంది.
ఎందుకంటే మీడియాలు ఉన్నా 100% లెక్క దొరుకుతుంది. సో తప్పకుండా కమ్యూనిటీ పరంగా ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లు ప్లస్ పక్క 2 డివిజన్లు వేసుకుంటే 13 డివిజన్ల టికెట్లు అడిగేటోళ్ళు చాలా తక్కువ మందులు. ఇది వాస్తవం. ఏదో చెప్పి స్టేజ్ మీదకి వచ్చి టికెట్ అడుగుతా నాకు కూడా వస్తుంది నేను కూడా పోటీ చేస్తా వాళ్ళు చాలా మందులు ప్రాక్టికల్గా పనిచేసేటోళ్ళు లేరు. అది ఏ పార్టీలైనా పని చేయాలి, ప్రాక్టికల్గా పని చేయాలి. పని చేసినప్పుడే టికెట్ అడగవచ్చు. సో నీకు అవకాశం ఉన్నది కాబట్టి నువ్వు సీరియస్గా పనిచేయాలి. మళ్ళీ మన్సూరాబాద్ డివిజన్లో చాలామంది మేధావులు ఉన్నారు, మామూలు మేధావులు. మన సంఘంలో సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, మా వీరు ఉన్నాడు, వీటి సీన్ ఉన్నాడు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన తెలంగాణ సీన్ ఉన్నాడు. సో అది దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. 500 మందికి తక్కువకుండా నువ్వు తీసుకురావాలని చెప్తున్నాను, సీరియస్ అని చెప్తున్నాను. ఆ కౌంట్ ఉంటుంది. థ్యాంక్ యూ. మరి బాలాపూర్ సంఘం సార్, టెంపుల్ పేరు సేమ్ మన బాలాపూర్ సంఘం మాజీ అధ్యక్షుడు తేరెడ్డిపల్లి శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కంటెస్టెడ్ కౌన్సిలర్ మాట్లాడాల్సిన విజ్ఞప్తి. ధన్యవాదాలు. ఎందుకంటే ఫస్ట్ టైం అన్న స్టేజ్ మీద ఇప్పటిదాకా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేను. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న వైశాఖ వికాసం తరఫున ఇప్పటివరకు ఎప్పుడు అవకాశం రాలేదు మాకు మాట్లాడటానికి. ఎప్పుడైనా మేము కింద కూర్చొని వెళ్ళిపోతున్నాం. అందుకు సార్ ఇక సార్ అవకాశం ఇచ్చినందుకు అన్న కరెక్ట్ ఈసారి అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే 3వ తారీఖు నాడు రాజకీయ రణబేరి కార్యక్రమానికి ఇంత పెద్ద కార్యక్రమం అంటే చాలా హార్డ్ వర్క్గా ఈయనతో పాటు చాలామంది కష్టపడుతున్నారు, చాలా చేస్తున్నారు. మన వంతు సాయంగా మనం ఏం చేసేదాన్ని మీరు ఏం చేయకండి, ఖాళీ మీటింగ్కు రండి. మన స్ట్రెంత్ ఏందో మనం చూపించాలి. మన ఆర్య వైశ్యులము మనం ఎంతమంది, మిగతా వాళ్ళంటే అందరు తీసుకురావచ్చు. మన వాళ్ళు ఒక్కరోజు టైం ఇచ్చేసి ఆ ఒక్కరోజు కార్యక్రమాన్ని మనం అన్న కోసం దిగ్విజయం చేసి అన్నకు పవర్ చూపిస్తే ఇంతమంది మన వైశ్యులు ఉన్నారని చెప్తే అది మనకు కూడా వస్తుంది, అన్న కోసం అందరికీ. ఏ మీటింగ్ పెట్టినా కానీ అందరు వస్తారు, కానీ మన వాళ్ళు రావాలి ఫస్ట్. ముఖ్యంగా వైశ్యులు అంటే ఇప్పుడు చిన్న దాంట్లో చాలా మంది వస్తున్నారు, కానీ ఇట్లాంటి మీటింగ్ల కంటే కొంతమంది దూరం ఉంటుంది, వెళ్ళాలి, టైం అడ్జస్ట్మెంట్ కాక రాలేకపోతున్నారు. కానీ ఈ కార్యక్రమాన్ని తీసుకొని మీరు ఇందాక చెప్పారు వాల్ పోస్టర్స్ అని, బ్యానర్స్ అని, తర్వాత పేపర్స్ అని పంపించడం అని, ఇల్లు కావని. మా ఇన్ఛార్జ్ మాత్రం ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు, ఏ షాపు కూడా అంటబెట్టాలి. అవన్నీ నా దగ్గరనే ఉన్నాయి కట్ట. చెప్తున్నారు మళ్ళీ మీరు చెప్పారు ఇందాక, ప్రతి షాప్ కాడ ఒకటి ఉంటే వాళ్ళ షాప్ వాడికి తెలుస్తుంది ఏందనేది. ప్రతి షాప్ వాడి దగ్గరికి వెళ్తే మనం నెక్స్ట్ వెళ్ళేది ఏంది అనేది వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అందుకోసం మీరు చెప్పేంత వరకు, ఎందుకంటే ఇంతమందిని అంతమందిని అని కాదు, అన్నయ్య సార్ చెప్పాడు, మా దగ్గర అయినంత వరకు మేము పబ్లిసిటీ చేసుకొని, మా దగ్గర రంగారెడ్డి జిల్లాలోనే బాలాపూర్ మండలంలో ఏ మీటింగ్ పెట్టినా మా దగ్గర స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది మా వాళ్ళు. ఎందుకంటే చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు, ఉన్నారు, వస్తున్నారు. దానికి ఉదాహరణకి ఎందుకు ఇందాక చెప్పిండు అన్న, గుడి కడుతున్నారు. గుడి కంటే స్వచ్ఛందంగా అంతమంది రావటం, 1000 కుటుంబాలు మాకు చందాలు రాసినట్టే మామూలు పద్ధతి. మమ్మల్ని నమ్మి రాసిన వాళ్ళు, మేము వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. సంఘమే కానీ ఇదే కానీ మా దగ్గర సేవా కార్యక్రమం ఏ సంఘం ఎవరు మాకు చేయట్లేదు. బాలాపూర్ నుంచి మేమే చేసుకుంటాం, మీరుపేటలో కూడా మేమే చేసుకుంటాం, బస్తీ సంఘాలు 5 కూడా మేమే చేసుకుంటాం. వాళ్ళకి ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ చెప్పుకోవడానికి అంత పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు చేయరు. మనది మనమే చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే రాజకీయంగా మన దాంట్లో చాలా వెనుకబడి ఉన్నారు అందరూ. ఏదైనా ఇందాక చెప్పినట్టు అన్న చిన్న కార్యక్రమం ఉన్నా కానీ మనం వేరే వాళ్ళ దగ్గరికి పోయి మనము వెయిట్ చేసి వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది. చిన్న పనులకు కూడా మన వాళ్ళు, మన దాంట్లో మన వాళ్ళకు ఉంటే మనోళ్ళు ఫస్ట్ కంపల్సరీ మన వాళ్ళకి చేస్తారు కదా కార్యక్రమం. ఆ కార్యక్రమం ఫస్ట్ అవేర్నెస్ మన దాంట్లో మనకు రావాలి. మన వాళ్ళు ఎవరున్నా కానీ ఈర్ష్య పడకుండా వానికి సపోర్ట్ చేసి వాళ్ళని నిలబెట్టి వాళ్ళని గెలిపియండి. అప్పుడు తర్వాత మన దాంట్లో కూడా చేయనప్పుడు అప్పుడు మాట్లాడండి అతన్ని. అంతేగాని వాడు చేస్తూ మనకెందుకు వస్తుంది, వాళ్ళతో మనకేం పని అని మనం మాట్లాడు. మన కమ్యూనిటీ ఉండేది తక్కువ, ఆ తక్కువలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి చాలా ప్రోత్సహించాలి, మంచిగా చేయాలి వాళ్ళని. వాళ్ళు ఎట్లా మన కమ్యూనిటీ కంపల్సరీ చేస్తారు కదా. కులాన్ని ఎక్కడికి పోదు, మనిషి ఉన్నంత వరకు కులానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. అందుకోసమే కాసంతర ఇన్ని రోజులకి వెళ్ళి కార్యక్రమం చేస్తున్నట్టు దేనికని వైశ్య వికాస వేదిక చేసుకొని ఆర్య వైశ్యుల కోసం కష్టపడకుండా కార్యక్రమాలు చేస్తున్నారు. మనం ఎంత చేసినా మన కులానికి చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి ఉద్దేశంతో నెక్స్ట్ రాజకీయంగా ఎదిగే వాళ్ళకు కూడా మిగతా వాళ్ళు ఎవరున్నా సరే ఆర్థికంగా కానీ మీ చేతనైన కాడికి సాయం చేసి, లేదన్నారనుకో ఏది లేకున్నా కానీ అతని సపోర్టుగా మీరు నిలబడండి. నిలబడి అతని ఎంబడి 10 మంది 20 మంది 50 మంది ఉన్నట్టు వాళ్ళ ధైర్యము వాళ్ళ బలం మీరే ఉంటారు మొత్తం. అట్లాంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటూ
కాచం సత్యనారాయణ కార్యక్రమానికి రేపు 3వ తారీఖు మేము ఎంతమంది 500 మంది 1000 మంది అని మేము చెప్పట్లేదు. మా చేతన కాడికి మేమే తీసుకొస్తాం, మేమే బస్సులు పెట్టుకొని వస్తామని చెప్పినాం ఇందాక. మీరు బస్సులు పెడితే లెక్క పెట్టుకుంటారు, మా బస్సులు కదా మా ఇష్టం అది, అంతే కదనా. అయినంతవరకు ఎందుకంటే ఏం చేయట్లేదు అన్నకు మేము కూడా కొద్దిగా గొప్ప పని చేసుకుంటా, బండ్ల మీద రావచ్చు బస్సులు రావచ్చు ఎట్లన్నా కానీ మేము మాత్రం బస్సు అనేది మీకు చూపిస్తాం, మా బ్యానర్ కట్టేసి లేకుండా బస్సు చూపిస్తాం, ఎంతమంది అయినా కావచ్చు. కానీ అయినంతవరకు మాత్రం టోటలీ ఎక్కువ వచ్చే కార్యక్రమం చేస్తాం. అందరికీ ధన్యవాదాలు. అందులో కాచమన్న గారికి ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సీను. అంటే ఇక్కడ ఉన్నటువంటి బస్తీ సంఘాలు మాట్లాడారు ఎల్బీ నగర్ కొన్ని వాసవి జై జయ వాసవి సభాధ్యక్షులు వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ కాసం సత్యనారాయణ గారికి, వేదిక ముందు ఉన్న మన వైశ్య పెద్దలందరికీ కూడా, బస్తీ సంఘాలకు, జిల్లా నుంచి వచ్చిన ఎవరైనా ఉన్న అందరికి కూడా శుభాభివందనం. వైశ్య రాజకీయ రణవేది అనే దాంట్లో వైశ్యులు రాజకీయంగా వెనకబడి ఉన్నారన్న దానికోసమే వైశ్య వికాస వేదిక ఎప్పటి నుంచో పోరాడుతుంది. ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు వైశ్య గర్జన పెట్టి దాన్ని బాగా జనాల్లోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వైశ్య కమ్యూనిటీకి ఎక్కడ దిగజారిపోతున్నాం, రాజకీయంగా దిగజారిపోతున్నాం, ఎక్కడ రాజకీయంగా ఎదగడానికి ఆస్కారం లేదు, మనకంటూ ఒక పెద్ద దిక్కు అనేవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు లేరు, మనలో ఎవరైనా ఉంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళకుండా అతన్ని గెలిపించుకోగలిగితే అక్కడికి వెళ్ళి మనమే పని చేయించుకోవచ్చు అనే ఆలోచనతో లీడర్స్ చేయాలని, లోకల్లో రేపు వచ్చే ఎలక్షన్స్లలో ఏదో ఒక ఏరియా నుంచి కార్పొరేటర్ గాను విలేజ్లోకి వస్తే పంచాయతీ ప్రెసిడెంట్లకు గాను వాటికి ఎవరైనా కానీ ముందుకు వస్తే ఆ సీట్ ఇప్పించే బాధ్యత నాదని వైశ్య వికాస కాచమన్న చెప్తున్నారు. దాంట్లో ఏ పార్టీ అయినా కానివ్వండి, నేనున్నాను నాకు సీట్ ఇప్పించమంటే నేను ఇప్పిస్తానని ఇప్పుడు కూడా సభాముఖంగా అందరికీ తెలియపరిచారు. రాజకీయంగా మనం వెనకబడి ఉన్నాం కాబట్టి, మనం ఎట్లాగూ లక్ష్మీపుత్రులం కాబట్టి రాజకీయంగా కూడా బాగా ఎదిగితే బాగుంటుందని అన్న ఆలోచనతో మన ఎస్సీ మందాకృష్ణ మాదిగ గారు ఎలా కమ్యూనిటీ కోసం కష్టపడుతున్నారో మన కమ్యూనిటీ కోసం అన్న అలా కష్టపడుతున్నారని నాకు అనిపించింది. ఖమ్మం నుంచి వచ్చిన తర్వాత అన్నని చూస్తూ ఉన్నా కాబట్టి రేపు రాజకీయ రణబేరికి ఖమ్మం జిల్లాలో మొన్న అన్నం తీసుకొని వెళ్ళి ఒక 10 మండలాలు తిరిగాము, ఒక 7-8 మీటింగులు పెట్టాము. మొన్న మళ్ళీ రీసెంట్గా నేను కూడా వెళ్ళి పెట్టాము. మా దగ్గర నుంచి ఉమ్మడి జిల్లా నుంచి బాగానే కదిలింది, ఇంతకుముందు అది కాదు. ఈసారి బాగా జనాల్లో కూడా ఇది వచ్చింది, రాజకీయంగా ఎదగాలనేది మనలో కూడా మనకి కొంత ఇలాంటి మీటింగ్లు విన్న తర్వాత రావాలని అనిపించింది. మొన్న అన్న చెప్పిన తర్వాత అక్కడ చాలా బాగా నిజంగానే మనకంటూ ఒక రాజకీయ నాయకులు కావాలి కన్ఫామ్. ఇది ఈ విధంగా మీరు చెప్పిన స్పీచ్ బాగుందన్న, ఈ ఆలోచన బాగుంది. ఈసారి మేము కూడా ఇలాంటి వ్యక్తి మీరుంటే మీ వెనక మా జిల్లా మొత్తం ఉంటుందని చెప్పేసి అన్న ముందే మా జిల్లాలో తెలియపరిచారు. చేయాలని అందరం కూడా నడుముకి ఒక కన్నులాగా కట్టుకొని మనం అందరం ముందుకెళ్తే ఒక వ్యక్తి ఒక 100 మందికి మెసేజ్లు చేస్తే కనుక రోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ బదులు మన వైశ్య గర్జన పోస్టర్ని మనం రోజు మార్నింగ్ స్టేటస్లలో కనుక పెట్టినట్టయితే చూసుకొని మనకున్న సర్కిల్ ఎవరైనా వాట్సాపే కాకుండా ఫోన్లు కూడా చేసి చెప్పుకొని 3వ తారీఖు మనకు పండగ ఉంది హైదరాబాద్లో రావాలి అని అందరికీ తెలియపరచుకుంటూ ఈ విధంగా చేసినట్టయితే జనం ఎక్కువ వస్తారు అనే ఆలోచనతో ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన అన్నకు అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ దయాకర్ గారికి. కూర రమేష్ వైశ్య వికాస ట్రస్ట్ సభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇందాకే మా చైర్మన్ గారు మాట్లాడారు, మా మాజీ అధ్యక్షుడు బాలాపూర్ మండలం మాజీ అధ్యక్షుడు మాట్లాడారు. మేము ఇస్తే మా బాలాపూర్ సంఘంకి వెళ్ళి
కమిట్మెంట్ ఇస్తే రాజుగారు పాలు పోసినట్టు కాకుండా మేము పాలే పోస్తాం. కాకపోతే మా చైర్మన్ గారు ఎంత మెంబర్ చెప్పినో దానికన్నా డబల్ చేస్తారు. నిన్ననే డిస్కషన్ చేసుకున్నాము, రేపు పొద్దున్నే కూర్చుందాము, అందరం కలిసి మాట్లాడుకుందాము, మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో అందరం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు. మేము అందరం కూర్చొని మేమే స్వచ్ఛందంగా వస్తాము, మినిమం మా బాలాపూర్ మండలికి 500 నుంచి 1000 మంది వస్తామని చెప్పారు. ఏది ఉన్నా కానీ మా మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో, మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఏదైనా పేరుకు నేను ఇప్పుడు వచ్చిన మా బాలాపూర్ మండల అధ్యక్షుడికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఇప్పుడు ఇంతవరకు చెప్పారు రైట్. మా సంఘానికి ఒకటి ఉన్నది, బాలాపూర్ అంటే బీ ఫర్ భారత్, బీ ఫర్ భాగ్యనగర్, బీ ఫర్ భారత్, బాలాపూర్. ఈ 3 కలిపితేనే బాలాపూర్ దేనికైనా స్ట్రాంగ్ ఉంటుంది. అన్నగారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి అన్ని విధంగా మొత్తం ఏది ఉన్నా సరే మేము 500 మంది దాటాము. పాపం మామకి ఆవేశం ఎక్కువ. చాలామంది మన కమ్యూనిటీలో బాధాకరమైన విషయం ఏంటంటే విషయం మర్చిపోతారు, ఏవో మాట్లాడుతుంటారు. ఆయన చెప్పిండు అంటూ నువ్వు ఎంతమంది తీసుకొస్తా అని చెప్పంటే మా చైర్మన్ చెప్పిండు. ఆయన నేను 1500 మంది 2000 మంది అంటే ఆయన 500 చెప్పి నేను 500 తీసుకొస్తాడు. ఎందుకు మాట్లాడతారు అట్లా కాదు కదా. ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేసే దాంట్లో మాట్లాడాలి. మైక్ ఇవ్వకపోతున్నావు, మైక్ ఇయ్యరు, మాట్లాడమంటున్నావు, విషయం తక్కువ కూర్చో. థ్యాంక్ యూ సార్, నిలబెట్టిన అంతే నుంచి ఏం లేదు. ఇలా రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు మాట్లాడవా? రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ నుండి పక్కన ఉన్నటువంటి మన కర్మన్ఘాట్ హనుమాన్ దేవస్థానం ట్రస్ట్ మెంబరు అంటే డైరెక్టర్ ట్రస్ట్ అంటారు, డైరెక్టర్ కంచర్ల కవితను మాట్లాడాల్సిందో కూర్చో. వేదిక మీద ఉన్న కాసం సత్యనారాయణ అన్న గారికి నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. వాసవి టీం మొత్తానికి నా ఉదయపూర్వక నమస్కారాలు. అన్న, ఈ కార్యక్రమానికి ముందుగా తీసుకొస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక వైశ్య కమిటీకి వెళ్ళి మనము ముందుకు వస్తున్నాం. వైశ్యులము అని అంటే రాజకీయంలో లేరు అనేది గతంలో ఉండేది. ఇప్పుడు వైశ్య కమిటీకి వెళ్ళి రాజకీయంలో రణబేరిగా తీరుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో మీకు చాలా కృతజ్ఞతతో చెప్తున్నాము. ఒక ఆడవాళ్ళు సాధించింది కూడా చాలా అంటారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా రాజకీయంలోకి వస్తున్నారు, ప్రతి రంగానికి వస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక టీచర్ స్కూల్లో ఒక బాబుని నీకు ఫాదర్ కావాలా మదర్ కావాలంటే ఫాదర్ కావాలి అని చెప్తాడు, కానీ మదర్ కావాలని చెప్పాడు. ఎందుకంటే ఫాదర్ అన్ని ఏ రంగంలో అయినా బండి మీద తీసుకుపోతాడు, అన్ని ఇప్పిస్తాడు. అదే మదర్ స్ట్రిక్ట్గా పెంచుతుందని మదర్ వద్దంటాడు. అదే తర్వాత మదర్ జాబ్ చేసి ఫాదర్ దగ్గర ఒక వారం రోజులు ఉంచితే మదరే కావాలని చెప్తుంది. ఇప్పుడు మనం కూడా రాజకీయ రంగంలో మనము వైశ్యులు కూడా ముందుండాలని చాలా కోరుకుంటూ ఈ అన్నగారికి చెప్తాను. ఈ సభ విజయవంతం చేయాలని 3 తారీఖు రోజు విజయవంతం చేయాలని మా శాతనైనంతమందికి థ్యాంక్ యూ. వైశ్య వికాస దగ్గర నుండి నీకు కృతజ్ఞతలు చెప్తున్నాం. మా ఉపేందర్ కాక పోతా అంటుండే ఒక 5 నిమిషాలు నేను పంపిస్తా. నీకు సీడీ ఆవిష్కరణ తర్వాత పోదు. నువ్వు అయినాక ఎవరు మాట్లాడరు, గెస్ట్ నువ్వే ఉన్నావు. రైట్. మా బాలాపూర్ సంఘం అధ్యక్షులు, మండల సంఘం అధ్యక్షులు సోదరుడు నాల శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిన కూర్చున్నాను. నువ్వు ఫైనల్ స్పీకర్, నువ్వు నీ తర్వాత నేనే, ఇవ్వలేదు. ఒక్కరో తిట్టు కాక ఏమైతే. సభకు నమస్కారం. ఈ వేదిక ఏర్పాటు చేసిన వైశ్య రాజకీయ వేదిక రణబేరి గురించి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినటువంటి కాచం సత్యనారాయణ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన వైశ్య బంధుమిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే అన్న చేసే కార్యక్రమము ఆయన ఒక్కరి కొరకు కాదు, మన పేద ఆర్య వైశ్యుల కొరకు, మన వైశ్యుల అభ్యున్నతి కొరకు, బాగు కొరకే అన్న పాటుపడుతున్నది. ఇంతకుముందు కూడా అన్నగా ఒక కార్యక్రమం చేసినప్పుడు మా బాలాపూర్ మండల సంఘం తరపు నుంచి పెద్ద ఎత్తున వెళ్ళాము. ఈసారి కూడా అన్ని జిల్లాల కంటే మా రంగారెడ్డి జిల్లాలో బాలాపూర్ మండలం నుంచి అత్యధికంగా వచ్చే ప్రయత్నం చేస్తాము. తప్పకుండా మాపై
బాధ్యత తీసుకొని తప్పకుండా విజయవంతం చేస్తాము. మీరు కూడా ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో తీసుకొచ్చి ఆ సభను విజయవంతం చేయించాలని చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై వాసవి. నిన్న కవితక్క దగ్గరికి వెళ్ళాం, కల్వకుంట్ల కవిత గారి గారికి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు గారికి. ఆమెకు ఒక ప్రామిస్ చేసి వచ్చిండు. నేను, సీను, కూర రమేష్, బాలాపూర్ సీను, ఆయన పేరే లడ్డు సీను, అందరం కలిసి కొత్తలో అందరం కలిసి వెళ్ళాం. అక్కడ ఒక మాట ఇచ్చుడు, అక్కడ 25,000 మంది ఓటర్లు ఉన్నారు. వైశ్య కమ్యూనిటీ సంబంధించి మహేశ్వరంలో సబితాంద్ర రెడ్డిని గెలిపించిందట్లా మేము కీలకంగా పనిచేసినాం. కనీసం మా మండలం నుండి 2,500 మందిని తీసుకొస్తా అని చెప్పి ప్రామిస్ చేసిండు. ఆ ప్రామిస్ని నిజంగా నువ్వు అమ్మవారి మీద ఒక నమ్మకం, గౌరవంతో నువ్వు పనిచేస్తే మాత్రం ఆ స్ట్రెంత్ తగ్గకుండా పనిచేస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే నేను ఎక్కువ పరిచయం అక్కడ ఉన్నది కాబట్టి అక్కడికి స్ట్రెంత్ కదులుతుంది. జల్పెల్లి చిన్న విలేజ్, అక్కడికి 100 మంది వస్తేందుకు రెడీ ఉన్నారు. అవునా కదా? 100 మంది వస్తేందుకు రెడీ ఉన్నారు. అంటే చిన్న మున్సిపాలిటీ అది. అంటే ఫైనాన్షియల్గా పెద్ద మున్సిపాలిటీ కావచ్చు కదా, చిన్న అక్కడ మైక్రో వాళ్ళు ఉన్నారు మన కమ్యూనిటీ వాళ్ళు. సరే, సోదరుడు తెలంగాణ ఉద్యమ సహచార మిత్రుడు, సోదరుడు నిత్యం టీవీ ఛానళ్లలో బిజీగా ఉండేటువంటి మా బచ్చు శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్నా కోరుకున్నాను. జెర్సీ సోదరులు, రాజకీయ రణభేరి సన్నాహక సమావేశ నిర్వాహకులు, ఈ కార్యక్రమ నాంది ప్రస్తావకులు సోదరులు కాచం సత్యనారాయణ గారు, సన్నాహక సమావేశానికి విచ్చేసిన కార్యశూరులు, కార్యదక్షులు, కార్యదీక్షాపరులు, మీ అందరికి కూడా వేదిక పక్షాన సాదర స్వాగతం, సుస్వాగతం. రాజకీయ రణభేరి, గతంలో రాజకీయ గర్జన కూడా జరిగింది. ఈ రాజకీయ రణభేరి ఇప్పటి వరకు పెద్దలందరూ కూడా మాట్లాడినరు. ఎందుకు అనేది, సమాజంలో వైశ్యులు రాజకీయ అస్పృశ్యులుగా మిగిలిపోతున్నారు. మేమెంతో మాకంత వాటా అని 50% ఉన్న బీసీలు ఈరోజు ఖచ్చితంగా మా వాటా కావాలని నిత్యం మనందరం పత్రికలలో చదువుతున్నాం. కోర్టు కేసులు, చట్టం రావాలి, చట్టమే కావాలి అని కోరుకుంటున్నటువంటి పరిస్థితులలో కనీసం నిజంగా ఎవరైనా సీట్ ఇస్తా అంటే పోటీ చేయని పరిస్థితిలో మన సామాజిక వర్గం ఉంది. ఇది వాస్తవం. ఎందుకంటే ఇంకా మన సామాజిక వర్గం రాజకీయాన్ని వ్యాపారంగా చూడటం లేదు. నేను పెట్టుబడి పెట్టి ఒకసారి కాకపోతే 2 సార్లు దీంట్లో వ్యాపారం చేస్తా, తర్వాత నేను అంతకంటే 10 ఇంతలు 20 ఇంతలు నేను వ్యాపారం చేసి లాభాన్ని సంపాదించుకోవచ్చు అనే ధోరణిలో ఇంకా వైశ్య మిత్రులు ఎవరు కూడా రాజకీయాన్ని ఆ విధంగా చూస్తలేరు. సీటు ఎవరికి ఇవ్వాలనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన వాళ్ళ నుంచి ఎవరు కూడా ముందుకు వెళ్ళి అడిగే పరిస్థితిలో లేదు. అయినా మన అస్తిత్వాన్ని ప్రదర్శించుకోవాలి. మన సామాజిక వర్గ పక్షాన ఈ రోజు వరకు తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రాలో అయితే మన అస్తిత్వాన్ని కోల్పోని పరిస్థితి ఉంది. కానీ తెలంగాణలో మాత్రం మన పక్షాన నిలబడి మాట్లాడే వ్యక్తి ఎవరు లేరు. ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు లేవు. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే నేను లోతుగా పోదలుచుకోలేదు, అది మనకి ఇప్పుడు ఇక్కడ అసంబద్ధమైనటువంటి విషయం. మన మహాసభనో లేకపోతే వాసవి క్లబ్స్ ఇంకేవో చాలా సంఘాలు ఉన్నా కూడా మన అస్తిత్వాన్ని మన కోసం అంటే మన సంఖ్యాబలాన్ని నిరూపించుకోవడానికి ఎవరు కూడా ఆ ప్రయత్నం చేస్తలేరు. నిజంగా కాచమన్న తన కుటుంబాన్ని, వ్యక్తిత్వాన్ని మొత్తాన్ని పనంగా పెట్టి ప్రతి సందర్భంలో ఇంత కష్టపడుతున్నావు అని ఎవరో ఒకరు కష్టపడాలి కాబట్టి ఎవరో ఒకరు కష్టపడాలి తమ్మి, ఎవరు లేకపోతే ఎట్లా? ఇది అస్తిత్వ ప్రదర్శన. మనవంతుగా ఇప్పుడు మీ చాలామంది సంఘాల నాయకులు మీరందరూ కూడా బాధ్యత వహిస్తున్న వాళ్ళందరూ 500, 200, 300 అని చెప్పిండ్రు. నేను అన్నకు తెలుసు, నా వంతుగా నా మిత్రులు ఉన్నారు, లేకపోతే కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా
పేరు పేరున ఫోన్ చేసి తప్పనిసరిగా రావాలని అందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఇది అస్తిత్వ ప్రదర్శన. రాజకీయ అస్పృశ్యులం మనం. వాస్తవానికి వాళ్ళు సీట్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు, ఇస్తే నిలబడే పరిస్థితుల్లో లేరు. మన దాంట్లో చాలా వరకు గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6 నుంచి 7 కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే మొన్న ఒక సందర్భంలో ఒక పెద్ద మనిషి అన్నారు, ఏమనంటే ఏమయ్యా మీ కోంటోళ్లకు 6 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి 13 మందికో ఏమో మున్సిపల్ చైర్మన్లు ఇస్తే ఒక్కరంటే ఒకరిద్దరు మినహాయించి అందరు కాంగ్రెస్లకు పోయినరు. ఏమొచ్చింది మీకు ఇట్లా? మీకు కాంగ్రెస్లో ఏమొచ్చింది? కాంగ్రెస్ ఏమిచ్చిందని. అంటే ఇక్కడ పార్టీ కాదు, విధేయత కూడా అవసరమే. కొన్ని సందర్భాలల్లో మనను రాజకీయ పార్టీలు తెలంగాణలో గుర్తించలేని. కాంగ్రెస్ అయితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఒక కార్పొరేషన్ పదవి అయితే ఇచ్చినట్టు నాకు కొంత అవగాహన ఉంది. రాబోయే రోజులలో ఈ ప్రదర్శన ద్వారా, ఈ అస్తిత్వ ప్రదర్శన ద్వారానైనా ప్రభుత్వాలు గుర్తించి కనీసము కాంగ్రెస్ కూడా గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా మనకు నామినేటెడ్, మన వాళ్ళల్లో కాంగ్రెస్లో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులకు నామినేటెడ్ ఇస్తారని, దానికోసమైనా మనమంతా కూడా కష్టపడి మన ఇంట్లో ఫంక్షన్ ఉంటే పిలిచినట్టు ఒకరు ఎంత చేతనైతే అంత, ఒకరు 100 కిలోలు బరువు మోస్తారు, ఒకరు 10 కిలోలు మోస్తారు. మోసినంత బరువును ఎత్తుకొని ముందుకెళ్లాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కలిసి వెళ్దాం. మనందరం ఈ అస్తిత్వ ప్రదర్శన నాకు తెలిసి ఈ రాజకీయ ప్రయోజనం కాచమన్నకైతే పెద్దగా ఉనగూరేదే ఉండదు. బయట ఒకరిద్దరు నాతో అన్నారు, వాట్సాప్ గ్రూప్లలో చాలా యుద్ధం చేస్తుంటారు, పొద్దు నుంచి రాత్రి దాకా చాలా మాట్లాడుతుంటారు. ఎవరి కోసం చేస్తుండు ఆయన? ఈ బలాన్ని చూపించి పదవి పొందుతాడు అని. ఏం పదవి పొందుతాడో నాకైతే తెలియదు. ఏం పదవి అయితే వస్తుందని నేనేం అనుకుని దీని ద్వారా. కానీ ఒక రాజకీయ చైతన్యం తేవాలి. సామాజిక వర్గంలో ఏ పదవి పొందని ఒక జయప్రకాష్ నారాయణ, అంటే మన జయప్రకాష్ నారాయణ, ఈల గుర్తు జయప్రకాష్ నారాయణ కాదు, జాతీయ రాజకీయాలలో జయప్రకాష్ నారాయణ గారు భారత రాజకీయాలను ఎంతో ప్రభావితం చేసిండ్రు. ఆయనకి ఏ పదవి లేకుండే అట్లా సామాజిక వర్గం పట్ల ఒక సోయి, ఎవరో ఒకరు అన్నింటినీ త్యాగం చేసి కష్టపడుతూ ఉంటారు. అట్లనే స్వాతంత్ర ఉద్యమం చూసినాం, తెలంగాణ ఉద్యమం చూసినాం. ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఎంతో మంది అన్నలాంటి వాళ్ళు ఏ పదవి లేకుండా ఉండిపోయినటువంటి పరిస్థితులలో చాలా మంది ఉన్నారు. చాలా పోగొట్టుకొని పొందలేని వాళ్ళు, ఏం పోగొట్టుకోకుండా పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే అదృష్టం కూడా కొన్ని సందర్భాల్లో పనిచేస్తుంది. అయితే ఈ చైతన్యం కోసం పనిచేసే వ్యక్తులలో ముందు వరుసలో ఉన్న కాచమన్నను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు, ఒక ఉత్సాహం. మనందరం భేషజాలకు పోకుండా వేల మందిని మనం కదిలించలేకపోయినా 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో కదిలిస్తామనైతే నేను బలంగా విశ్వసిస్తూ, మీలాగే నేను కూడా కొంత దానికోసం పనిచేస్తానని మనస్ఫూర్తిగా అన్నతోని మాట్లాడుతూ మీ అందరి ముందు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి కాజమన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై వాసవి, జై భారత్. ముందుగా కాచం సత్యనారాయణ గారికి ప్రత్యేక నమస్కారం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇందు గలడందు లేడందు సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందు గలడు వైశ్యుడు అని మనం చెప్తాం. కానీ సమావేశం 3 రోజులు ఉంది. పాపం ప్రచారం చేస్తూ ఉన్నాడు, జిల్లాలు తిరుగుతూ ఉన్నాడు, గ్రామాలు తిరుగుతూ ఉన్నాడు, ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మీ సంఖ్య ఎంత అంటే రేపు సీట్ ఇస్తామంటే నాది ఇంత అని చెప్తారు. కానీ మరి సంఖ్య చూసినాక కొంత సమాచారం అవతలలో కూడా పోతుంది, దాచిపెట్టుకునేది కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా యువకుడు, విద్యావంతుడు, ప్రభుత్వ ఉద్యోగం సైత్యం రాజీనామా చేసి తనేదో సాధించాలని ఒక ఆశయంతో ముందుకు పోతున్నటువంటి వాడు. కానీ ప్రస్తుత పరిస్థితులన్నీ గందరగోళంగా, చిందర వందరంగా అనేకమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు వాస్తవం.
ఎందుకంటే దాన్ని మనం ఏం అనలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఒక మంచి కార్యక్రమాన్ని ఎప్పుడో గతంలో పెద్దలు గంజి రాజమౌళి గారి నేతృత్వంలో జరిగినటువంటి సభలో చూశాము. అదే మళ్ళీ 100 సంవత్సరాల ఆర్యవైశ్య మహాసభ నిర్వహించినటువంటి సభలను చూశాము. అలా వారు ఎప్పుడు ఒక తపన ఏదో చేయాలి వైశ్యులకని. ఎల్బీ నగర్ స్టేడియంలో కూడా మీ అందరికి తెలుసు, పెద్ద సభ పెట్టి చెప్పి నేను ఎప్పుడు అంటూ ఉంటా, అన్న కాక మీరు వెళ్ళండి అందరిని కలవండి అంటే పాపం కలుస్తూ ఉంటాడు. పరిస్థితుల ప్రభావం ఏది ఏమైనప్పటికీ మంచి కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నాడు. వైశ్యుల గౌరవాన్ని పెంచాలన్నా, వైశ్యుల ఆత్మ గౌరవం పెరగాలన్నా, ఏ రాజకీయ పార్టీలో మనం తిరిగినప్పటికీ, ఏ పనులు మనం చేస్తున్నప్పటికీ మనం ప్రజానాయకుల దగ్గర, ప్రజల దగ్గర మేము ఇంతటి వాళ్ళం అంతటి వాళ్ళని చెప్పాలనుకున్నప్పుడు మనం సంఖ్య చూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కనుక దీంట్లో మనందరం కూడా భాగస్వామ్యం. ఇది నీది, నాది, మనది, మనందరిది. కనుక ఈ కార్యక్రమం మనదిగా భావించి మనందరం కూడా తప్పకుండా శక్తిని మించి, ఎందుకంటే నగరానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు రవాణా సౌకర్యం వీటిలో కొంతమంది రావచ్చు, కానీ నగరానికి అందుబాటులో ఉండి మనకి దగ్గర ఉన్నటువంటి వాళ్ళంగా పనులు చూసుకుంటూ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసే అవకాశాలు మనకు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, మనకు తెలిసినటువంటి గ్రూప్ ద్వారా, అది వాసవి క్లబ్ కానీ, కిట్టిపాటి కానీ, మహాసభ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, వారు ఎవరినైనా ఉండని, ఇది కేవలం ఆర్యవైశ్యుల సభ అని బయటికి మెసేజ్ పోతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ వంతు కృషి చేయాలని చెప్పేసి, నా వంతుగా ఆర్యవైశ్య సంఘం వనస్థలీపురం నుంచి పెద్ద ఎత్తున తరలించడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా శక్తిని మించి నేను, అది మీరే కాదు, ఎవరు ఏ కార్యక్రమం ఆర్యవైశ్యుల కోసం చేసినా అందులో నా వంతు పాత్ర సంఘం అధ్యక్షుడిని కాబట్టి నేను చేయాలి. రాజకీయాలు వేరు, పార్టీలు వేరు, కానీ ఇది సంఘం కోసం జరుగుతుంది. మనందరి గౌరవం ఆధారపడి ఉంది. కాబట్టి మనం అందరం కూడా మరి కొంత ఇంకా సమయం ఉంది కాబట్టి రోజు ఈ 2-3 రోజులు వేరే అవాయిడ్ చేసి ఈ 2-3 రోజులు ఇదే కార్యక్రమం కింద మన గ్రూప్లో సభ్యులందరూ కూడా ఇంటిమేట్ చేస్తూ బంధువులు, మిత్రులు అందరికి కూడా సమాచారాన్ని అందించే కార్యక్రమాన్ని విజయవంతంకు కృషి చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు ప్రత్యేకంగా కాచం సత్యనారాయణ గారికి మరోసారి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. భారత్ మాతాకి జై. జై. సభకు నమస్కారం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మన వైశ్యులు నిర్వహించే కార్యక్రమంలో అత్యంత సక్సెస్ఫుల్ అయ్యే ప్రోగ్రామ్స్ ఏమున్నాయంటే తంబోలా ప్రోగ్రామ్స్ బాగా సక్సెస్ అవుతున్నాయి. దాంతో మనకి ఒరిగేది ఏం లేదు. ఇట్లాంటి పెద్దలు విద్యార్థుల మధ్య వికాసాన్ని పెంపొందించే కార్యక్రమాలు, మన దాంట్లో మంచిగా చదువుకున్నటువంటి అత్యంత మంచి ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళని 10 మందికి పరిచయం చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఇట్లాంటి తంబోలా కార్యక్రమాలు నిర్వహించే వాటికి మాత్రమే బాగా సక్సెస్ అవుతున్నాయి. ఇటువంటి వాటికి మాత్రము వెనకలంగా ఉండి మళ్ళీ గోతులు అవుతారు. సో నేను అనేది ఏంటంటే, ఇవాళ వైశ్యులు రాజకీయంగా ఎదగాలని ప్రతి ఒక్కడు స్టేజ్ ఎక్కితే మొక్కునే మాటనే అది. కానీ మళ్ళీ వాడు ఏమన్నా కార్యాచరణ ఏమైనా చేస్తారా అంటే ఏం చేయరు. మన పదవి కావాలి, మన కథ కావాలి, మన ఎంబడి ఒక 10 మంది ఉండాలి, కానీ వైశ్యులకు మాత్రం ఏం చేయరు. అట్లా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు అంతే. అది ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం కాకుండా 10 మంది వైశ్యులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తుంటే సాటి వైశ్యుడిగా మనము సహకరించాల్సిన బాధ్యత మరి మన పైన ఎంతో ఉంది. అది ఆర్థికంగా కావచ్చు, బల నిరూపణ కావచ్చు, లేదంటే ఇందాక బచ్చు శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలామంది వాట్సాప్లలో పనికిమాల దాంట్ల గురించి పొద్దున్న లేసి సాయంత్రం వరకు కొట్లాడుతూనే ఉంటారు. మరి అట్లాంటి వాట్సాప్లలో ఈ యొక్క కార్యక్రమాన్ని వైరల్ చేయడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ యొక్క మనము కార్యాచరణ రూపొందించుకున్నాం. కాబట్టి మనము ఈ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు మనం వాట్సాప్ స్టేటస్లో కానీ, లేదంటే మన ఫ్యామిలీ గ్రూప్స్లలో కానీ
లేదంటే మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి గ్రూప్లలో కానీ మనం దీన్ని బాగా ఇది చేస్తూ పబ్లిక్ని గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఇవాళ ఎవరిని తప్పుపట్టట్లేనండి. ఇవాళ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి కొంతమంది గురించి చూస్తే వాళ్ళ ఐక్యత ఎట్లుంటుందంటే, ఈవెన్ వాళ్ళు ధరించే చెప్పులు కూడా మన హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ పర్చేజ్ చేయరు. ప్రతిదీ వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ దగ్గరనే వాళ్ళు పర్చేజ్ చేస్తారు. సో మనము మన వ్యాపారస్తులని మన కులస్తులని మనం ఎంతవరకు వాడుకుంటున్నాం ఏందనేది ఒకసారి అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా ఇట్లాంటి వేదికల ద్వారా మనం చైతన్యాన్ని పెంపొందించుకొని మన కులాన్ని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రాజకీయంగా మనం ఎదిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్ అవుతాము. సో కాబట్టి ఇట్లాంటి వేదికలను ఏర్పాటు చేస్తున్న కాచం సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా వంతు సహాయ సహకారాన్ని తప్పకుండా రేపు జరిగే కార్యక్రమానికి తప్పకుండా మేము పనిచేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇప్పుడు అదే చెప్పాను కదన్నా, మన బల నిరూపణ గురించి మా వంతుగా మేము ఖచ్చితంగా పనిచేస్తాం. నా వంతుగా 100 మందిని అయితే నేను చేస్తాను. థ్యాంక్ యూ. 100 మందిని చేయడం కాకుండా వాళ్ళ పార్టీ నాయకురాలు కల్వ సుజాత గారిని సగర్వంగా ఆ రోజు తీసుకొచ్చే బాధ్యత కూడా నీ మీద, ఆ కవిత మీద, దయాకర్ మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. ఎందుకంటే ఆమె పర్సనల్గా పోయి ఇన్వైట్ చేద్దామంటే ఇప్పటివరకు మాకు అపాయింట్మెంట్ దొరకలే. చాలామంది ఎమ్మెల్యేలే మంత్రులే దొరికినాయి కానీ ఆమె అపాయింట్మెంట్ దొరకలే. బాగా బిజీ షెడ్యూల్లో ఉన్నది ఆమె. కాబట్టి మీ ముగ్గురికి ఉపయోగిస్తున్నా, ఎందుకంటే డైరెక్టర్ దాంట్లో నువ్వు కీలకంగా ఉన్నావు కాబట్టి ఆమె నీకు ఏదో కమిట్మెంట్ ఇచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన బాధ్యత ఉంది, తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. నువ్వే తీసుకురావాలి. ఆమెకు ఫస్ట్ కార్పొరేషన్ చైర్మన్ కాగానే సన్మానం చేసింది లక్ష్మీ కన్వెన్షన్లో. కర్మన్ కాబట్టి శ్రీలక్ష్మీ కన్వెన్షన్లో ఫస్ట్ సన్మానం చేసినాం. వైశ్య వికాస వేదిక నుండి చూసినాం. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు కదా, నికార్సైన తెలంగాణ ఉద్యమకాన్ని చేసిన పార్టీలు వేరే ఉండొచ్చు, కులానికి ఇచ్చారని చెప్పి అది ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఆమెకు చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది, తీసుకురావాల్సినటువంటి బాధ్యత లేదు. ఇక్కడ ప్యూర్లీ రాజకీయాలు అనబేర్ చేసేదే రాజకీయం కోసం, పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని పెంచడం కోసమే నువ్వు తీసుకురావాల్సినటువంటి బాధ్యత నీ మీద, దయాకర్ మీద, కవిత మీద. అంతే. మిత్రులు ఎవరైనా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారా? గౌరవ సలహాదారులు పెద్దలు బుక్క ఈశ్వర గారిని మాట్లాడుతున్న కోరుచు. ఒక 3-4 జర్నలిస్టులు వచ్చారు. మరి మీరు ఎవరైనా మాట్లాడతారా? వీరు కానీ, శ్రీనివాస్ కానీ, తాడిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. శ్రీనివాస్ నీతో మాట్లాడతారు సార్, లాస్ట్ నువ్వే కాక. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులైనటువంటి డాక్టర్ కచ్చల సమయ గారికి మరియు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా రాజకీయ రణబేరి ఈ కార్యక్రమం పెట్టడానికే ధైర్యం కావాలి. అందరం అనుకుంటున్నాం మనం రాజకీయంగా లేకనే వెనుకబడిపోతున్నాం అనుకుంటాం, కానీ పిల్లి మెడలో గంట కట్టినట్టు ఎవరు కూడా ముందుకు రాలేదు. కానీ ఉద్యమాల్లో ఎన్నో ఆటుపోటులు తిన్నటువంటి కాళ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమం మెడ మీద, భుజం మీద పెట్టుకొని వైశ్యుల కోసం నేను ఇది త్యాగం అనుకోండి, నా ముందడుగు అనుకోండి, వైశ్యులను, వైశ్య జాతిని గౌరవప్రదంలో తీసుకుపోవడానికి ఈ కార్యక్రమం పెడతాని పెద్ద ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం. 50 నుండి 60 లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న, ఎవరిని అడగకుండా కూడా అందరిని ఏకతాటిపై తీసుకొచ్చి మన గౌరవం కాపాడడానికి ఆగస్టు 3వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా వారు పోస్ట్ ఆఫీస్ కాడి నుండి నేటి వరకు కూడా నేను చాలా మండలాలు, చాలా జిల్లాలు తిరగడం జరిగింది. ఖమ్మం జిల్లాకి వెళ్ళాం, పాల్వంచ, కొత్తగూడ, ఖమ్మం జిల్లాలు తిరిగితే వాళ్ళు స్వతహాగా ఎలాంటి వాళ్ళు బస్సు కానీ వేరే ఏది అడగకుండా మాకు ముందుండి నడిపే నాయకుడు లేడు, మీరు మా దగ్గరకు వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది, మేము అధిక సంఖ్యలో పాల్గొంటామని వాళ్ళు స్వచ్ఛందంగా ప్రకటన జరిగింది. అదే సూర్యాపేటకి వెళ్తే కూడా ప్రతి మండలంలో అధిక సంఖ్యలో పాల్గొంటామని హామీ జరిగింది. సూర్యాపేట అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు నేటికి కూడా అన్ని మండలాలు స్వచ్ఛంగా తిరుగుతూ చాలా చైతన్యపరిచినాడు. దాదాపు సూర్యాపేట నుండి ఒక 2000 మంది కదిలి రాగలుగుతారు. అదేవిధంగా నల్గొండ మిర్యాలగూడ, హాలియా, నల్గొండ, నార్కట్పల్లి, చిట్యాల చాలా మండలాలు తిరిగినాం. అక్కడ కూడా మంచి స్పందన ఉంది. ఎందుకంటే రాజకీయంగా మనం ఎరకబడిపోతున్నాం, మాకు గౌరవ మర్యాదలు లేవు,
మన డబ్బుతో గెలిచిన ఎమ్మెల్యే అంటే ఇవాళ ఎమ్మెల్యే కానీ ఎంపీ అంటే గెలిచేది వాళ్ళకి డబ్బులు అక్కర్లేదు మన వయసులో, కానీ మన ఓట్లయితే అవసరం. మనం ఎటుపైన ఒక పక్షం ప్రవర్తిస్తే వాళ్ళు ఓడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి గౌరవం కోసం మనం రాజకీయ రణబేరి చాలా అవసరం ఉందని చెప్పారు. ఇప్పుడు మన మిత్రుడు ప్రేమ్ గారు చెప్పారు 150 డివిజన్లు ఉన్నాయి ఇక్కడ. అంటే కోటి పైన ఉన్న జనాభా హైదరాబాద్, మనం 3% 4% ఎంతమంది కలగాలి చెప్పండి. ఇక్కడికెళ్ళి కలిగే వయసులకు ఎలాంటి ఖర్చు ఉండదు. మీరు ఎగ్జిబిషన్ చూస్తానుకోండి, ఒక పెళ్లికి అనుకోండి, ఒక తాంబూలకు అనుకోండి, ఎక్కడికైనా అనుకోండి, మీరు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అడుగు పెట్టండి, విజయవంతం అవుతాం. మనము గౌరవంగా అన్ని రాజకీయ పార్టీలు మన వైపు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. మన దగ్గర పిలిచి గౌరవించి మనం కోరిన ప్రకారంగా మనం అడిగిన వారికి అన్ని పార్టీలను డిమాండ్ చేసే శక్తి మనకున్నది. అన్ని వారికి మన సోదరులు ఎక్కడికెళ్ళైతే కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ ఎక్కడికెళ్ళి పోటీ చేసినా వాళ్ళకు ఇప్పించే బాధ్యత భుజస్కంధాలపై కాతం గారి పైన ఉన్నది. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, పల్లెటూరులో బట్టి చాలా చైతన్యవంతంగా ఉంది రాజకీయం గురించి, కానీ వాళ్ళకు మోరల్ సపోర్ట్ లేదు. ఆర్థికంగా వనరులు ఉన్నాయి, విద్యావంతులు ఉన్నారు, కానీ మోరల్ సపోర్ట్ లేదు. మనము ఈ వయసు రాజకీయ పేరు విజయవంతం చేసి మన ఐక్యతను చూపినట్టయితే ప్రతి ఒక్కరిలో మోరల్ సపోర్ట్ పెరుగుతుంది. తప్పకుండా ఏ పార్టీ కానివ్వండి తప్పకుండా మన వైపు చూడడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క దాంట్లో నైపుణ్యత ఉన్నారు. ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయవలసిన అవసరం లేదు. కానీ ఇదంతా వయసు సంఘం, వయసు కమిటీ, వయసు ఐక్యత, వయసు జాతి, మన భవిష్యత్తు, మన పిల్లల కోసం, గౌరవ మర్యాదల కోసం మనం ఈ యొక్క త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎవరిని కూడా మేమేం అడగట్లేము, మేము పోటీ చేయట్లేము, ఓట్లేని అడగట్లేము, ఏది లేదు, కేవలం అటెండెన్స్. దయచేసి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అందరూ కుటుంబ ఫంక్షన్ అనుకోండి, మీరు ఏదన్నా అనుకోండి, అది ఎగ్జిబిషన్లో ఉండే ఎగ్జిబిషన్ నడుస్తుంది అనుకోండి, మీరు గేటు లోపల కాలు పెట్టండి, మన విజయం సాధించినట్టే. ఈ అవకాశం ఇచ్చినందుకు కాతం సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవుతున్నాను. థ్యాంక్ యూ ఈశ్వరయ్య గారు. తెలంగాణ ఉద్యమ సహచరిని, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాచం శిష్మ మాట్లాడాల్సిన కోసం. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న రణబేరి కార్యక్రమం అంటే వైశ్య వికాస వేదిక నుండి ఏ కార్యక్రమం చేసినా ఇందాకే మా వారు అన్నారు, నేను ముందు నడుస్తుంటాను, మీరు వెనకాలంతా ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. ఆయనది కాదు ప్రోగ్రాం, మన అందరిది ప్రోగ్రాం. మీది అనుకోండి ప్రోగ్రాం, మాది కాదు, మా కోసం కాదు, మీకోసం ప్రోగ్రాం ఇది. ఇందాకే అన్నారు ఎక్కడ కూడా కార్పొరేషన్ కానీ కార్పొరేటర్లు కానీ అడిగే వాళ్ళు ఎక్కడ చాలా తక్కువ అని. అలా కాదు, మహిళలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, 50% రిజర్వేషన్ కావాలి, అది కావాలి, ఇది కావాలని అసెంబ్లీలోనే అడగడం కాదు, ఇక్కడ కూడా స్టేజ్లు ఎక్కాలి, పదవులు తీసుకోవాలి, 100% సపోర్ట్ చేయాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు 100 మందిని 200 మందిని తీసుకొస్తా అన్నారు. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలీదు. ప్రోగ్రామ్ని మాత్రం ప్లీజ్ దయచేసి అందరూ సక్సెస్ఫుల్ చేయవలసిందిగా మీ అందరి పైన బాధ్యత ఉంది. అదొకటి. ఇందాకే మన వాళ్ళు అన్నారు వేరే ఎక్కడో ఏ స్టేట్లో నుండో వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్నారు, కానీ ఇక్కడ వాళ్ళు బిజినెస్లో రన్ చేయట్లేదు అని. నేను మీకు ఒకటే చెప్తాను, పొద్దున్న లేస్తే జొమాటోలు టమాటాలు అని మనం బుక్ చేస్తాము, ఆర్డర్లు చేస్తాము. నేను రీసెంట్గా ఒక చోట చూశాను, వాళ్ళ హస్బెండ్ది ఉల్లిపాయల బిజినెస్. ఏమండి మీ బిజినెస్ బాగా సక్సెస్ఫుల్ జరగాలండి అంటది అని పొద్దుటే హారతి ఇచ్చి పంపుతుంది. ఆవిడ మాత్రం జొమాటోలో ఆనియన్స్ ఆర్డర్ పెడుతుంది. ఎందుకు ఆర్డర్ పెట్టావు అంటే నువ్వు 20 రూపాయలకి అమ్ముతున్నావు, నాకు 10 రూపాయలకి వచ్చాయని. అంటే అది కాదు కరెక్ట్. మనం కూడా బిజినెస్ చేస్తే సక్సెస్ఫుల్ చేయాలి. ఎక్కడైతే తక్కువ రేట్ దొరుకుతాయో అక్కడ తీసుకొచ్చి వ్యాపారం చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. మన వాళ్ళు లేవడమే లేటుగా లేస్తారు. 8కో 9కో 10 గంటలకు లేచి అప్పుడు షాపులు తీస్తారు. అవి ఏం రన్ అవుతాయి? రన్ అవ్వవు. అదే మార్వడీస్ వచ్చి పెట్టారు అంటే ఎందుకు రన్ అవుతాయి? వాళ్ళు పొద్దున్న 5 గంటలకే షాప్ తీస్తారు, స్నానం చేస్తారు, వస్తారు, చాలా నీట్గా ఉంటుంది. మన కిరాణా షాపులు చూడండి, మార్వడీస్ కిరాణా షాపులు చూడండి, ఒక్కసారి మీరు చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్లా కాదు, మనం ఏదైనా అనుకున్నాము అంటే కమిట్మెంట్ అయి ఉండాలి. ప్రతి చోట కమిట్మెంట్ అయి ఉండి సక్సెస్ఫుల్ చేయవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది. V3 వైశ్య వికాస వేదిక నుండి చాలా కార్యక్రమాలు చేశారు. అన్నా మేమున్నాం అంటారు,
థ్యాంక్ యూ. అందుకే ఆయన ముందు వెళ్తా ఉన్నాడు. నేను ఎంత ఆపినా కూడా ఆయన ముందుకు వెళ్తున్నాడు అంటే ఆ సపోర్ట్ అంతా మీరందరూ. అందుకని సపోర్ట్ఫుల్గా ఉండి అన్ని జిల్లాల నుండి, అన్ని మండలాల నుండి, అన్ని గ్రామాల నుండి, మీ చుట్టాల నుండి అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. మీరెవరో మీ ఫ్రెండ్స్కి చెప్పడం కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకురండి. లడ్డూ శ్రీనన్న అంటే ఇందాక చూశాను నేను మిమ్మల్ని. మీ ఏరియా నుండి కూడా చాలా మందిని తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్లీజ్ మీరు మీ ఫ్రెండ్స్ని, మీ చుట్టాలనే కాదు, మహిళలను కూడా తరలించండి. మీరు ఇంట్లోనే ఉండండి, మేము వెళ్తామని మీ మిస్సెస్ని తీసుకురాకుండా ఉంచొద్దు ప్లీజ్. దయచేసి మీ మిస్సెస్ని కానివ్వండి, మీ అక్క చెల్లెల్ని కానివ్వండి, మీ పేరెంట్స్ని కానివ్వండి, అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత. ఈసారి పెద్ద ప్రోగ్రాం కాబట్టి ప్రతి చోట అనుకోవాలి. ఏ లీడర్ అయినా, ఏ మినిస్టర్ అయినా, టీఆర్ఎస్ పార్టీయే కానివ్వండి, కాంగ్రెసే కానివ్వండి, ఏ పార్టీ గురించి మనకు సంబంధం లేదు. వాళ్ళు అనుకోవాలి ఎవరు పెట్టారు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్ అయ్యింది అనేది. ప్రతి పార్టీకి చేరాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఏ పార్టీ అనేది మనకు ముఖ్యం కాదు. బీజేపీయే కానివ్వండి, కాంగ్రెసే కానివ్వండి, టీఆర్ఎస్ఏ కానివ్వండి, ఆ పార్టీ అధినేతలు ఎవరు పెట్టారు ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా ఉంది అనేది పార్టీ అధినేతల వరకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి వైశ్యుడి పైన ఉంది. ప్లీజ్ దయచేసి మీరు మీ అందరికీ చెప్పి వాట్సాప్లో గ్రూపుల్లో కాదు, వాట్సాప్లో గ్రూపుల్లో పెడితే చాలా తక్కువ, పర్సనల్గా ఫోన్ చేయండి. అదే తంబోలా పెట్టామనుకోండి, రాత్రి 10 అయినా కూడా ప్లీజ్ మహిళలు ఎవరు ఇంటికి వెళ్ళరు, ఇక్కడే కూర్చొని కింద కూర్చొనైనా తంబోలా ఆడతామంటారు. వాళ్ళ హస్బెండ్స్ వచ్చి దించెళ్తారు, మళ్ళీ తీసుకెళ్తారు. అదే ప్రోగ్రామ్ అంటే ఏ హస్బెండ్ కూడా వైఫ్ని తీసుకురాడు, ఎందుకు నీకు ప్రోగ్రామ్ అనవసరం అంటాడు. కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళకి తెలియదు. ముఖ్యంగా కూడా ఇంకొకటి, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మా ఏజ్ వాళ్ళే ఉన్నారు, కానీ 35 years లోపు పిల్లలు ఒక్కరు కూడా లేరు. అంటే ఎందుకంటే వాళ్ళకి రాజకీయం గురించి తెలియట్లేదు. మనం పేరెంట్స్గా మనం కూడా చెప్పట్లేదు వాళ్ళకి. రాజకీయంగా కూడా పిల్లల్ని తీసుకురావాల్సిన బాధ్యత చాలా ఉంది. రాజకీయాల్లోకి పిల్లల్ని తీసుకురావాల్సిన బాధ్యత పేరెంట్స్కి ప్లస్ వాళ్ళందరికీ ఉంది. మా వారు చెప్తూ ఉంటారు, నా బిడ్డల్ని తీసుకొస్తా అని. నేనే అంటా వద్దండి, ఆ రాజకీయం ఏం పెడుతుంది అని. అలా కాదు, రాజకీయాల్లోకి కూడా రండి. చదువులే కాదు, రాజకీయాల్లో కూడా ముందుండాల్సిన బాధ్యత ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలకి మనం నేర్పించాలి, తీసుకురావాలి, నెంబర్ 1 పొజిషన్లో వాళ్ళు ఉంచాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిత్యం వాట్సాప్లో అందరినీ మేలుకొల్పేటువంటి సోదరుడు మొగుళ్ళపల్లి ఉపేంద్ర గుప్తా గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాను. హైయెస్ట్ వాట్సాప్ని వాడేటోళ్ళు ఎవరైనా ఉండు, దానికి డాక్టరేట్ అంటే మా ఉపేంద్ర కాకాకే ఇస్తాడు. అంతమందిని అలర్ట్ చేస్తాడు, కాన్షియస్ తీసుకొస్తాడు. ధన్యవాదాలు. సేమ్ టైం రాజకీయ రణబేరు విషయాలు కూడా పూర్తి బాధ్యత భుజస్కంధాల మీద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని. కానీ పెద్ద పోస్టుల్లో కూడా చిన్నగా చెప్పిండు, అయినా కూడా నా మాతృ సంస్థ కాబట్టి గడ్డన పేరు చెప్పిండు. నేను మారి చెప్తా. ఆయనకున్న డిగ్రీలు అంటే ఆయనకున్నటువంటి పోస్టులు చెప్పాలంటే మళ్ళీ ఒక 5 నిమిషాలు పడుతుంది నాకు. సెన్సార్ బోర్డు మెంబర్ ఉన్నాడు, ఇంకేమో ఉన్నాడు, చాలా ఉన్నాడు. జై బోలో వాసవి మాతాకి. ఇప్పుడు డాక్టర్ కాచం సత్యనారాయణ గారంటే ఈ తెలంగాణలో తెలియని వ్యక్తి లేడు. ఎందుకంటే ఒక ఉద్యమ నేత. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం 2001లో కేసీఆర్ గారు ప్రారంభించినప్పుడు తెలంగాణ యావత్తు ఎల్బీ నగర్ నుంచే ఉధృతంగా ఉద్యమ కిరీటాలు వేసినాయి. అందులో కాచం సత్యనారాయణ గారు ప్రథముడు. అది కేసీఆర్ కూడా తెలుసు. అలాంటి ఉద్యమ నేత ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి, రాజకీయ అనుభవం ఉండి, విద్యావేత్తగా ఉండి, ఒక వైశ్యుల కోసం వైశ్య రాజకీయ రణబేరి పెడుతున్నాడు. అంటే ఇలా మీరందరూ గమనించాలి. ఒక రాజకీయ నాయకుడు వైశ్య కులం కోసం ఒక రణబేరి పెడుతున్నాడంటే కాచం సత్యనారాయణ గారికి రాజకీయంగా కులముద్ర కూడా పడుతుంది. అయినా కానీ
మన ఆర్య వైశ్య బీదల కోసం, పిల్లల కోసం, మన కోసం ఒక పోరాట పటిమతోటి వైశ్య రాజకీయ రణబేరిని 3వ తారీఖు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నాడు. ఇది ఎవరి కోసం? దయచేసి మనలో చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు. మనకు పేరుకు పెద్ద కులం, ఆర్య వైశ్యులం, అగ్రకులం, మనం చాలా పెద్దవాళ్ళం. మనము సరస్వతి పుత్రులము, లక్ష్మీపుత్రులము. కానీ కొందరికి మాత్రం ఈ కులంలో పుట్టడమే పాపమా అనే విధంగా కుటుంబాలు ఉన్నాయి. కుట్టు మిషన్లు కుట్టుకునేటోళ్ళు, వాచ్మెన్ పని చేసుకునేటోళ్ళు, పాల పాకెట్లు వేసుకునేటోళ్ళు, కిరాణా షాపులు పెట్టుకునేటోళ్ళు, తిండికి గడవనోళ్ళు, 95% ఉన్న విద్యార్థులకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండి చదువుకోలేని పరిస్థితులు ఉన్నారు. అట్లాంటి వారికి కాసర్ సత్యనారాయణ గారు కానీ, మన ప్రేమ్ గాంధీ కానీ, నా ద్వారా కానీ, మన కొన్ని సంఘాల ద్వారా విద్య కోసం మనం ఆర్థిక సహాయం చేసి ప్రోత్సహిస్తున్నాం. కానీ ఈరోజు కాలాల్లో అమాస అన్నదానాలు, తంబోల కార్యక్రమాలు, వన భోజనాలు, పుట్టినరోజు పార్టీలు మనం ఎగేసుకొని ఉంటాం. ఎంత దూరమైనా మనకు తిండికి లేకనా, ఒక వ్యక్తి కోసమా? ఇక్కడ వైశ్య రాజకీయ రణబేరి అంటే ఎవరి కోసం? వైశ్యుల కోసం, మనలో ఉన్న బీదల కోసం, మన ఐక్యత కోసం, మన పోరాటం కోసం, మన రిజర్వేషన్ల కోసం, మన కమిషన్ కోసం, మన బీద విద్యార్థులకు విదేశీ ఆర్థిక సాయం కోసం మనం ఇలాంటి డిమాండ్లు కాసర్ సత్యనారాయణ గారు పెట్టిండు. కాబట్టి కాసర్ సత్యనారాయణ గారు నాకు 35 ఏళ్ల పరిచయం, చిరకాల మిత్రుడు. నేను ఏ సంఘాలలో లేను, ఒక ఆర్యవైశ్య మహాసభలో ఉన్నా. కానీ ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఇందులో పెట్టిన డిమాండ్లు నాకు నచ్చి అతను నిస్వార్థంగా ఆర్యవైశ్య పేదల కోసం పోరాడుతున్నాడు. కాబట్టి నేను నా శాయశక్తుల ఈ రణబేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సభాముఖం ద్వారా, మన ఈ మీడియా ద్వారా 13 పాత జిల్లాలున్న ఆర్యవైశ్యులు అందరూ 18 సంవత్సరాలు నిండిన బాలబాలికలు కానీ, యువకులు కానీ, వైశ్యులందరూ ముక్త కంఠంతో కంకణం కట్టుకొని రణబేరికి రావాలి. ఈ వన భోజనాలకు, తంబోలకు, పుట్టినరోజులకు గోడు కాదు, మీకోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్ కోసం, మీ రాజకీయం కోసం, మీ రిజర్వేషన్ల కోసం, మీ అనగారిపడిన అగ్రవర్ణ పేదల కోసం మీరందరూ కంకణం కట్టుకొని రావాలి. వివిధ జిల్లాల నుంచి ఈ సభను జయప్రదం చేయాలి. ఈ సభ ద్వారా కాంగ్రెస్కే కానీ, బీజేపీకే కానీ, బీఆర్ఎస్కే కానీ ఆర్యవైశ్యుల ఐక్యతతోటి కనువిప్పు కలిగి వీళ్ళు ఉన్నారు, వీళ్ళొక శక్తిమంతులు అవుతున్నారు, వీళ్ళని రాజకీయంగా వాడుకోవాలి, వీళ్ళకి మనం ఉపయోగపడాలని బుద్ధి కలిగేటట్టు మన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు ఇలా కాసర్ సత్యనారాయణ గారు ప్రవేశపెట్టిన కొన్ని విషయాలు, జనాభా దామాష ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యులకు వాటా కల్పించాలా వద్దా? అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యులకు 30 ఎంపీలు, 30 జడ్పీటీసీలు, 1 జడ్పీ చైర్మన్, 1 మేయర్, 15 చైర్మన్ స్థానాల్లో అవకాశం కల్పించాలి రాజకీయంగా. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ చేయాలి. మేము కాసర్ సత్యనారాయణ గారు, రవీందర్ రెడ్డి గారు, మేము ఇందిరా పార్క్ దగ్గర ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం దీక్షా కార్యక్రమం చేపట్టినాం. దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణ పేదల కోసం దీక్షా కార్యక్రమాలు జరిగినాయి. మేము కూడా దీక్షా కార్యక్రమం జరిగినాం. ఆ దీక్షా కార్యక్రమాలను గుర్తించి ప్రధాని మోడీ గారు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ప్రకటించినాడు. అది దేనివల్ల? ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణ పేదలు కోరుతున్నారు. అగ్రవర్ణ పేదలు కులానికే కాదు, పేదలు కూడా ఉన్నాడని చెప్పి 10% రిజర్వేషన్ కల్పించిన ఘనత మోడీ గారిది. ఆ రిజర్వేషన్ల ద్వారా ఇవాళ ఐఆర్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్లు మరియు ఎంతో డాక్టర్లు, విద్యావంతులు, కొంతమంది అగ్రవర్ణ పేదలు మంచి భవిష్యత్తుగా ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే కారణం మనం సాధించిన ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్. కానీ ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఒక నాయకుడు కావాలి. మాదిగ తండోరాకు మందకృష్ణ మాదిగ, బీసీలకు ఆర్ కృష్ణయ్య గారు, మరి వాళ్ళు కూడా ఉద్యమ నాయకులు. మరి వాళ్ళొక పిలిపిస్తే లక్షల మంది వస్తారు. మరి మన వైశ్యులలో ఏముంటుంది? నా దుకాణం, నా పెళ్ళిళ్ళు, నా ప్రబోజనాలు, నాకెందుకు ఈ రాజకీయం ఎందుకు? మళ్ళీ వాట్సాప్లలో మాత్రం రాజకీయంగా ఎదగాలి, మాకు అన్ని కోరికలు తీరాలి. కానీ ఇట్లా ఉంటాం మేము.
ఇది మానుకోవాలి. మీకోసం కాదు, మన బీద ఆర్య వైశ్యుల కోసం, మన కోసం కాదు, ధనికుల కోసం కాదు, బీద ఆర్య వైశ్యుల కోసం. రాజకీయంగా రిజర్వేషన్లు తక్కువ కారణంలో మన అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 52 మంది ఎమ్మెల్యేలు ఉండ్రి వైశ్యులు, దాదాపుగా ఒక 300 మంది సర్పంచులు ఉండ్రి. మరి అలాంటి రాజకీయ అనుభవం ఉన్న వైశ్యులు ఎక్కడ వేరు ఇప్పుడు? కారణం మనకు రిజర్వేషన్లు లేక, అక్రమ సంపాదన లేక, మనకు బ్రోకరిజం లేక, మన కాళ్ళు మొక్కే బానిసపత్తు లేక మనం రాజకీయంగా కుంగిపోతున్నాం. కానీ ఇప్పుడు ఈ రాజకీయ రణబేరి ద్వారా, పోరాటం ద్వారా మనలో ఇవాళ ఉన్న ఒక కార్పొరేటర్ రేపు 30 మంది కార్పొరేటర్ కావాలి, రేపు 30 మంది కార్పొరేటర్ కావాలి. రేపు రాబో ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు పెరిగితే మన ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో 2 వైశ్యులు ఎమ్మెల్యేలు కావాలి. ఎందుకంటే రాజకీయ అనుభవం ఉన్నవారు ఉన్నారు, లేరని కాదు. కానీ అక్రమ సంపాదన లేదు, బ్రోకరిజం లేదు, వారసత్వం లేదు. ఇలాంటి కారణాల వల్ల మనం రాజకీయంగా అరగబడిపోతున్నాం. అందుకే మనలో మార్పు రావాలి, పోరాట మరపం రావాలి. ధన సంపాదనే ముఖ్యం కాదు, బంధుప్రీతి ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు. మనకు కావాల్సింది పోరాట పటిమ. పోరాడితే పోయేదేం లేదు, సాధించే వరకు పోరాడు, నీ సంకల్పం సిద్ధిస్తుంది. మనం ఇంట్లో కూర్చుంటే ఎవరు ఇయ్యరు, అడిగితేనే అమ్మ అన్నం పెట్టదు. ఈ కోటలకు చాలా పైసలు ఉన్నాయి, పోయి వాళ్ళకి ఎందుకులే అంటారు. ఇప్పుడు చాలా మంది కోటిచ్చి కోటాన్ని కొనుక్కోవాలంటారు ఒక ఆయనే, కోటలకు ఎంత తక్కువైనా ఉంటారు ఒక ఆయనే, అరే మీరే దానాలు చేస్తారంటారు ఒక ఆయనే. కానీ నాయన మాకీడ ఉన్న బీదల గురించి పట్టించుకోర్రి, మాలో ఉన్న బీద విద్యార్థిని గురించి పట్టించుకోండి, మాలో ఉన్న రాజకీయ నేతలను గుర్తించండి, మాకు నామినేటెడ్ పదవులు ఇవ్వండి, మాకు ఉద్యోగాల అవకాశాలు కల్పించండి. మేమేం తక్కువ. ఒక్క వైశ్యుడు కనీసం 100 మంది ఓటర్లను ప్రభావితం చేసే శక్తి ఉంది ఒక వైశ్యుడి దగ్గర. ఒక వైశ్యుడి దగ్గర 100 మంది ఓటర్లను ప్రభావితం చేసే శక్తి ఉంది. ఎందుకు? వైశ్యుడు అంటే అన్ని కులాలకు అనుబంధం గలవాడు, వ్యాపార బుద్ధి, అన్ని కులాలతోటి, బ్రాహ్మణులతోటి, క్షత్రియులతోటి, మన బీసీ వర్గాలతోటి, ఎస్సీ వర్గాలతోటి, ఎస్టీ వర్గాలతోటి అనునిత్యం బంధుత్వంతో బావ, అన్న, తమ్ముడు అని మర్యాదతోటి పిలిచే కులం ఒక వైశ్య కులం. ఆ వైశ్య కులం మీద ప్రతి ఓటర్కు నమ్మకం ఉంటుంది. కానీ మేము వైశ్యులం తెలుసుకొని నిజంగా మేము ప్రచారం చేసినట్టయితే ఏ పార్టీకి నష్టం చేసినా నష్టం చేయగలుగుతాం, లాభం చేసినా లాభం చేయగలుగుతాం. మమ్మల్ని గుర్తించకుంటే, మమ్మల్ని గుర్తించినప్పుడే మేము ఆ పార్టీలను కూడా గుర్తిస్తాం. దయచేసి రాజకీయ పార్టీలు ఈ రణబేరి ద్వారా ఇంకా ఎంతో ముందు చూపుతోటి మీరు ఆలోచించి అన్ని పార్టీలు మా రాజకీయంగా ఆర్యవైశ్యులకు సీట్లు కల్పించాలి, నామినేటెడ్ పదవులు కల్పించాలి. అదేవిధంగా మేము రణబేరిలో పెట్టబోయే మా డిమాండ్లన్నీ మీరందరూ ఏ పార్టీలైనా మద్దతు ఇచ్చి మాకు తోడ్పాటుగా ఉంటేనే మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. ఇది పార్టీలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా కాచం సత్యనారాయణ గారు నిర్వహించే ఈ వైశ్య రాజకీయ రణబేరి ఈడ మహాసభకు కానీ, వాసవి సేవా కేంద్రం కానీ, వాసవి క్లబ్ కానీ, వాముకు కానీ, అవోపకు కానీ ఎవరికి సంబంధం లేదు. అందరికీ సంబంధించింది వైశ్య రాజకీయ రణబేరి. దయచేసి ప్రతి మారుమూల ప్రాంతం నుంచి ఆర్య వైశ్యులు అందరూ ఎగ్జిబిషన్ గ్రౌండ్కు 3వ తారీఖు 2 గంటల వరకే అందరూ ఒక బృహత్తర కార్యక్రమం, మన ఇంటి కార్యక్రమం అని చెప్పి మీ అంతలా మీరే శాయశక్తుల స్వచ్ఛందంగా వైశ్యుల కోసం, మీకోసం, మా కోసం, అందరి కోసం, మన మనుగడ కోసం, మన పోరాట ఫలితం కోసం, మన వాసవి అమ్మవారి సాక్షిగా, ఆత్మసాక్షిగా మీరందరూ తప్పకుండా కదిలి రావాలి. ప్రమాణపూర్తిగా మీరందరూ స్వచ్ఛందంగా రావాలి. ఎవరో బలంతా పెడితే వచ్చే పార్టీ కాదు. పార్టీల మీటింగ్లకు 500, 300 ఇస్తే మందిని తీసుకురావచ్చు, కానీ ఇక్కడ వచ్చేది వైశ్యులే. కాబట్టి మీ అంతలా మీరే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలి. కాచం సత్యనారాయణ గారి పోరాటాన్ని మనం మద్దతు పలికి వారి సంకల్పానికి మనం అందరం కృషిగా ఉండి మన ఫలితాలను అనుభవించే విధంగా మన భావి భారత పౌరులకు కానీ, మన వైశ్యులకు కానీ, మన హక్కుల కోసం మనం అందరం నిర్విరామంగా కృషి చేసి
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమము దిగ్విజయం జరుగుతుంది. మన పోరాట పటిమ సిద్ధిస్తుంది, మన కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాశీ సత్యనారాయణ గారికి మరియు ఈ వేదిక రణబేరి వేదికకు మరియు వేదిక కింద ఉన్న పెద్దలందరికీ మరోసారి నమస్సుమంజలి తెలియజేస్తూ మీ అందరికీ భగవంతుడు అష్టైశ్వర్య భోగభాగ్య సుఖ సంతోష వాణిజ్య వ్యాపార పుత్ర పౌత్ర మనోవంచ కీర్తి ప్రతిష్ట ఆరోగ్యం ఐశ్వర్యం వ్యాపారం మీ పిల్లలందరూ మంచిగుండి ఈ రణబేరి దిగ్విజయం కావాలని చెప్పి అందరూ ఒక్కసారి జై బోలో వాసవి మాతాకి మీరు మనస్ఫూర్తిగా మళ్ళొకసారి అంటే విజయం అవుతుంది. జై బోలో వాసవి మాతాకి, జై బోలో వాసవి మాతాకి. వర్ధిల్లాలనండి. వైశ్యుల ఐక్యత, వైశ్యుల ఐక్యత. చలో హైదరాబాద్ 3వ తారీఖు ఆగస్టు 3. చలో హైదరాబాద్ ఆగస్టు 3 అందరూ ఇదే స్ఫూర్తితో ఉండాలి, ఇదే ధైర్యం దమ్ముతోటి ఉండాలి. వైశ్యులంటే పూర్వకాలంలో వీళ్ళు తాగరు, మాంసాహారులు కాదు, వీళ్ళు మద్యపానం తాగరనుకుంటారు. కానీ మన దాంట్లో 90% తాగుతా తింటారు. కానీ ధైర్యం కూడా తెచ్చుకోవాలి. మరి మీరు భయపడేది లేదు ఎవరికి, ఎందుకంటే మనం కూడా తాగుతున్నాం తింటున్నాం. ఎవరికి భయపడాలి? ఏం భయపడేది లేదు. దేనికైనా అన్ని జిల్లాల్లో ఆర్యవైశ్యుల కోసం ఆర్యవైశ్యులకు అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమయ్యేది ఈ ముగ్గురు ఉంటారు. కంపల్సరీగా చెప్తున్న వేదిక ద్వారా. జై హింద్. కంటే ముందు ఒక 2 నిమిషాలు ప్రేమ్ మాట్లాడుతాను, ఒక 2 విషయాలు చెప్తాను. 2 నిమిషాల్లో క్లోజ్ చేయండి. దాని తర్వాత నేను చాలాసేపు మాట్లాడడం ఇంపార్టెంట్ కాదు. ఆయన వైశ్య గర్జనకు ఆ రోజు మేము ఇద్దరం కలిసి వైశ్య గర్జనకు కార్యక్రమానికి నాంది ప్రస్తావన చేసినప్పుడు చాలా మంది చాలా రకాల కామెంట్లు చేశారు. అంటే ఏ కలయిక మీద కాదు, చాలా మంది అన్నారు నువ్వు మహాసభలు నువ్వు దానికి ఎట్లా సంఘంలో దాంట్లో లేవు, దీనికి ఎట్లా అన్నారు. అరే నేను చేసి రైలు పట్టాలాగా సమాంతరంగా పనిచేస్తుంది తప్ప మాకు ఎక్కడ కూడా విభేదాలు లేవు, రాబో అని కూడా చెప్పినా సేమ్ దానికి నిదర్శనమే. మళ్ళా 2 ఏళ్ల తర్వాత కూడా సేమ్. ఏదైనా కానీ మన అస్తిత్వాన్ని కాపాడుకునేది బల ప్రదర్శనే, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం ఉన్నాము అని చెప్పడానికి వేదికలు ఏర్పాటు చేయడం కష్టం, కానీ ఒక వేదిక చేసినప్పుడు కూడా మనము మన బల ప్రదర్శన చూపించకపోతే చాలా శూన్యమవుతాం. కాబట్టి సీరియస్ తీసుకోండి. ఏదో వచ్చినామా పోయినామా అన్నట్టు కాదు. తర్వాత ఇంకొక పాయింటే మాట్లాడాలేమనుకున్నా అంటే చాలా వ్యయ ప్రయాసాల తర్వాత అసలు ఊహించినటువంటి విషయం, దశాబ్ద కాలం పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం పాదయాత్రలు, ధర్నాలు, రాస్తారోకోలు అనేకం చేసిన, అసెంబ్లీ ముట్టడి అనేక చేసిన తర్వాత ప్రభుత్వంలో కొంత కదలిక, దాంట్లో అందరి అవసరం. ఒకానొక సమయంలో కార్పొరేషన్ కోసం నేను అనేక సందర్భాల్లో కాచమనతో అడిగిన, అన్నా నువ్వు రా అంటే ఒకనొక టైంలో వచ్చినప్పుడు వస్తా అన్నాడు. దానికి కూడా ఆ వైశ్య గర్జన చాలా కీలకంగా వ్యవహరించింది. కరెక్ట్గా కార్పొరేషన్ కన్నా ముందే మనం ఒక బలమైనటువంటి ప్రదర్శన కూడా చూపించగలిగినాం. కాబట్టి అది సక్సెస్. గట్టి ఒక్కసారి చప్పట్లు. అంటే సాధించడానికి ఒక అవకాశం. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఈ 3 అంశాల మీద మేము పనిచేసినప్పుడు ఒకటి కార్పొరేషన్ సాధించడం అనేటువంటి సంకల్పం అయితే ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. కానీ నిధులు ఇవ్వలేదు. దయచేసి మళ్ళా కాచం సత్యనారాయణ గారు దాని మీద కూడా రేపు అవసరం ఉన్నప్పుడు మీ సంకల్పమా లేకుండా గర్జన ద్వారా కాదు, కానీ కార్పొరేషన్ ప్రకటించారు, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, శూన్యం, నిధులు లేవు. కాబట్టి 1000 కోట్ల రూపాయలు ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం. మా చిరకాల కోలిక 1000 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఇవ్వాలన్నాము, నిధులు మాత్రం ఇవ్వలేదు. కాబట్టి కొంత ప్రయత్నం ఖచ్చితంగా కార్పొరేషన్ వచ్చిందంటే నిధులు వస్తాయి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ కొంత మనం కదలిక లేకపోతే లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాని పక్షాన కూడా ఆ రోజు ఖచ్చితంగా లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 2 దఫాలు ఒకసారి 500 చిల్లర కోట్లు ఇచ్చారు, 916 కోట్లు 2 సార్లు ఇచ్చారు. అలాగే కార్పొరేషన్ మనం ఇక్కడ మాట్లాడినప్పుడు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో అక్కడ కార్పొరేషన్ ఇవ్వలేదు, కానీ ఆర్యవైశ్యులకు సంక్షేమ నిధులని 1000 కోట్ల రూపాయలు అక్కడ కూడా ఇచ్చారు. 37% అక్కడ సబ్సిడీ ఇచ్చారు. 1,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళకు 37,000 రూపాయలు వాళ్ళు కట్టాల్సిన అవసరం లేనటువంటి సబ్సిడీ అక్కడ కూడా ఇచ్చారు. అయితే మన దగ్గర కూడా ఆ ప్రయత్నం మరొకసారి మన అందరి ద్వారా మనలో ఉన్నటువంటి పేదవారు శాశ్వత పరిష్కారం మన సంఘాలు ఇవ్వలేవు, ఖచ్చితంగా ప్రభుత్వమే ఇవ్వాలి.
మనం ఒక్కసారి ఒక కుట్టు మిషన్ ఇస్తాము, కానీ అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. ప్రభుత్వం ఒకవేళ కార్యవైశ్య కార్పొరేషన్ నుంచి నిధులు ఇవ్వగలిగితే ఒకసారి 10 లక్షలు ఇస్తే అది పూర్తయిన తర్వాత 20, 30, 40 అంటే ఎట్లయితే మన కార్పొరేషన్ అయితే ఎదుగుతుందో సామాజికంగా కూడా ఆర్థికంగా కూడా బలమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇదొక మరొక అవకాశం. కార్పొరేషన్ నిధులు సాధించుకోవడానికి కూడా ఇది ఒక వేదికగా భావించి మనం బలమైనటువంటి సంఖ్య అక్కడ కనబడాలని మరొకసారి మనస్ఫూర్తిగా అందరికీ విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందిగా కోరుతాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ప్రేమ్. మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వైశ్యుల కోసం మా వైశ్య వికాస వేదిక ద్వారా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైశ్య ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడికి విచ్చేసి ఆ సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేసి అలాగే రాజకీయ రణభేరిని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం కోసం వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి స్వాగతం తెలుసు. వైశ్య వికాస వేదిక గురించి దాదాపుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మా ఆర్గనైజేషన్ గురించి తెలుసు. పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా దాదాపు 7 సంవత్సరాల నుండి వివిధ కార్యక్రమాల ద్వారా మేము పనిచేస్తున్నాం. మా యొక్క నానుడు ఏంటంటే వాల్యూస్, విజన్, విక్టరీ అనే ఒక 3 అంశాలను తీసుకొని దాని కింద 102 మంది సభ్యులతోటి ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసినాం. ఫస్ట్ ట్రస్ట్ పెట్టేటప్పుడు కూడా మా ఉపేందర్ కాకని జనరల్ సెక్రటరీగా ఉండని చెప్పి అడగడం కూడా జరిగింది. సరే, ఆయనకు ఎందుకో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక నమ్మకం లేకపోయి ఉన్నది. ఆ నమ్మకం లేక రాలే మా ట్రస్ట్లకు. సేమ్ టైం అంటే సంకల్పానికి కోసం చెప్పే దాంట్లో సంకల్ప బలం అనేది ఉంటే తప్పకుండా నాకున్న కాడికి నేను ఈ రోజు వరకు 57 సంవత్సరాలున్నా నేను అనుకున్నది మాత్రం అన్ని సాధించిన ఒక ఎమ్మెల్యే ఒకటి అది రాబోయే కాలంలో కూడా అవుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి సమస్యలు కూడా లేవు. ఎవడు వద్దన్నా, ఎవడు ఆపినా, ఎవడు ఆపకున్నా నేను అనుకున్న లక్ష్యాన్ని అయితే నెరవేర్చుకుంటా. దాంట్లో కులం కోసం పనిచేయడం కోసం వచ్చిన, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో నాకంటే ఒక లైన్ ఉన్నది, నాకంటే ఒక చరిత్రలో స్వతంత్ర సంగ్రామం మనం చూడలే. కానీ మన ఏజ్లో ఇప్పుడు ఉన్నటువంటి వచ్చిన దాంట్లో ఇంతకుముందు మా సుష్మా చెప్పింది, మా ఏజ్ వాళ్ళంతా ఎప్పుడైతే 50 నుండి 60 లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ వివరుతున్నామో అందరు కూడా తెలంగాణ ఉద్యమాన్ని రుచి చూపించిన, తెలంగాణ ఉద్యమం నుండి చాలా మంది నేను లీడర్లు చేసిన. తెలంగాణ ఉద్యమంలో మన కమ్యూనిటీ వాళ్ళని ఇక్కడ ఎల్బీనగర్ నియోజకవర్గంలో 8 డివిజన్లు ఉంటే 2 డివిజన్లలో వైశ్య కమ్యూనిటీకి ఇచ్చిన, మా కూర రమేష్కు, బాధ రవికుమార్కి ఇచ్చిన. చాలా మంది ఆ రోజు డిస్కషన్ పెట్టారు, అరే నువ్వు అట్లెట్లు ఇస్తావు, ఇద్దరు మీ కులం కంటే బరాబర్ నేను ఇస్తాను చెప్పిన. యాజ్ ఏ ఇన్ఛార్జ్గా నాకు బాధ్యత ఉన్నది, నేను కమ్యూనిటీని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కమ్యూనిటీ రాజకీయాలలో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నది కాబట్టి దాన్ని కాపాడాల్సినటువంటి ఒక కులంగా ఆ కులంలో నేను ఉన్నా కాబట్టి ఒక స్థాయికి వచ్చిన కాబట్టి దాంట్లో నేను డివిజన్ ప్రెసిడెంట్ 2 ఇచ్చిన. అదే యూత్లో మా నిఖిల్కి ఇచ్చిన, మా శ్రవణ్కి ఇచ్చిన ట్రేడ్ యూనియన్ లీడర్లో రమాకాంత్ వాళ్ళ మామగారికి ట్రేడ్ యూనియన్ నాయకుడిని చేసిన, గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్కి ఇచ్చిన. కమ్యూనిటీలో ఎంత మంది ఉంటే అంతమందికి టీఆర్ఎస్ పార్టీలో అవకాశం కల్పించినారు. ఆ రోజు వేసినటువంటి బీజమే, తెలంగాణ ఉద్యమంలో వేసినటువంటి బీజమే 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో పార్టీలో చేరినప్పుడు, దాని తర్వాత 2009 వరకు జరిగినటువంటి అన్ని సంఘటనలు మనం చూసినాం. 2009లో కేసీఆర్ గారికి అడిగిపోయి ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి మా వైశ్యులకు టికెట్ కావాలని చెప్పి అడుగుతా అని చెప్పి కొంతమంది సంఘ సభ్యులు, వైశ్య కులంలో ఉన్నటువంటి పెద్దలు ఒక 15 మందిని తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ భవన్కు కేసీఆర్ గారికి తీసుకువెళ్ళాం. దాంట్లో వచ్చిన వాళ్ళు దాంట్లో మా ఉపేందర్ ఉన్నాడు, గట్టు వీరేశం గారు ఉన్నారు, చీదర రమేష్ గారు ఉన్నారు, ఇట్లా కొంతమంది ప్రముఖులు ఉన్నారు. అందరూ కలిసి పైన ఊర నరసింహగుప్త గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి పై కేసీఆర్ గారిని రిప్రజెంటేషన్ ఇస్తా అని చెప్పి 2009లో పోయింది. 2009లో కేసీఆర్ గారు పోగానే కేసీఆర్ గారు దిల్సుఖ్నగర్ నుండి వచ్చినటువంటి వైశ్యులందరికీ అపాయింట్మెంట్ ఇచ్చి నేను ఒక్కరి మాత్రం లోపలికి వెళ్ళలే. అంటే అక్కడ జరిగేటువంటి సంఘటన సిచ్యుయేషన్ ఏముంటుందో మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పుకున్నారో మేము ఎవరం కూడా పోలేదు. ఆడికి పోగానే ఫస్ట్ కేసీఆర్ గారు దేనికోసం వచ్చారు మీరు, నాకు అర్థమైంది టికెట్ కోసమే వచ్చారు కదా, ఎల్బీనగర్ టికెట్ కోసమే, 2 వైశ్యులు ఉన్నారు, కాచం సత్రానికి టికెట్ ఇస్తున్నారు, గెలిపించే బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. ఆ రోజు చెప్పింది 2009లో. ప్రత్యక్ష సాక్ష్యం ఉపేందర్ ఆ రోజు, అంటే ఇక్కడికి వచ్చిన దాంట్లో ఉపేందర్ ఉన్నాడు. అంటే మనం చేసినటువంటి కమిట్మెంట్తో చేసినటువంటి పని కోసం ఆ రోజు జరిగింది సార్. సరే 2014లో ఈక్వేషన్ మారొచ్చు, టీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇవ్వకపోవచ్చు, కానీ టీఆర్ఎస్ పార్టీలో నాకు అన్ని పదవులు ఇచ్చారు.
పార్టీ పరంగా నేను చేసినటువంటి పదవులు ఎవరు కూడా చేయలేదు. వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన, టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శిగా చేసిన, రాష్ట్ర కార్యదర్శిగా చేసిన, యూత్ సెక్రటరీగా చేసిన, స్పోక్స్ పర్సన్గా చేసిన. మా సీను కూడా ఆ రోజు ఉన్నాడు. 2009-10 ఆ ప్రాంతం నుండి తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది. ఆయన కూడా తెలుసు. అంటే ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో నన్ను గుర్తుపట్టినటువంటి కమ్యూనిటీలో కాకుండా తెలంగాణ ఉద్యమం పరంగా పర్సనల్గా గుర్తుపట్టకపోవచ్చు, కానీ నా నేమ్ అయితే గుర్తుపడతారు. కాచం సత్యనారాయణ అంటే, కాచమన్న అంటే గుర్తుపట్టే స్థాయికి తీసుకొచ్చిన ఘనత అది మా కేసీఆర్ గారికి దక్కింది. ఎందుకంటే కొన్ని లక్షల మంది మీటింగ్లు కూడా కాచం కూర్చోవన్నాడు. అంటే పార్టీ ఏమిస్తుంది అన్న దాంట్లో, పార్టీలో పనిచేస్తే ఏమొస్తుంది అన్న దాంట్లో టికెట్ ఒక్కటే కాదు, దాంట్లో చేసేటువంటి క్రమంలో అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్ దాన్ని అందిపించుకునే దాంట్లో మనం ఉండాలి. దాంట్లో మేము కొంచెం వెనుకబడ్డాము, కానీ మిగతా దాంట్లో ముందున్నాం, కానీ అక్కడ అందిపుచ్చుకునే దాంట్లో కొంచెం వెనుకబడ్డ మాట వాస్తవమే. అది ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ 2009 అయిపోయింది, 2014 అయిపోయింది, తెలంగాణ రాష్ట్ర సాధన అయింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పి ఆ రోజు నిరాదీక్షకు పోయినటువంటి నేపథ్యంలో గౌరవనీయులు మాజీ హరీష్ రావు గారు సిద్దిపేటలో కిరోసిన్ పోసుకున్నారు, ఎల్బీనగర్లో నేను కిరోసిన్ పోసుకున్నా, నాతో పాటు సహచాడు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం అయింది. ఆ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధనకు కీలకంగా మారినటువంటి నియోజకవర్గం ఏదైతుందో అది ఎల్బీనగర్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జ్ ఉండడం గర్వంగా ఉన్నా. భౌతికంగా మా శ్రీకాంతాచారి లేకపోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక కీలకంగా మలుపు తిప్పినటువంటి సంఘటన ఆ రోజు. దాని తర్వాతనే తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. దాని తర్వాత అన్ని వచ్చినాయి, అందరు కలిసి వచ్చారు. సేమ్ టైం అది జరిగిన తర్వాత 2009 ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక మహాగర్జన కార్యక్రమం తీసుకుంటే అత్యధికంగా ఒక 40 బస్సులు తీసుకొని పోయింది కూడా ఎల్బీ నగర్ నుండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలంగాణ ఉద్యమం లేదు అని చెప్పేటువంటి ఆంధ్ర పాలకులకు ఒక జవాబుగా ఆలోచన చేసినటువంటి కార్యక్రమం ఉన్నది. అంటే అన్ని కార్యక్రమాలు చేస్తాం, అన్నింటిలో సక్సెస్ అయినాం. ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తే కొంచెం వెనక ముందు జరిగిన మాట వాస్తవమే. దానికోసం ఇవన్నీ సాధించిన తర్వాత 2014 అయిపోయిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో అనుకోకుండా కంచె అనేటువంటి కుహాన మేధావి కోమటోలు స్మగ్లర్ అని చెప్పి ఒక పుస్తకాన్ని రాసినప్పుడు దాన్ని ఫస్ట్ ప్రప్రదంగా ఎల్బీ నగర్ నుండే ఖండించి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన దాంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మా బచ్చసీన్ ఉన్నాడు, ఉపేందర్ ఉన్నాడు, మా రమేష్ ఉన్నాడు, మా రామ్ నరేష్ ఉన్నాడు, కిషన్ ఉన్నాడు, మా కొత్త రవి ఉన్నాడు, ఎల్బీ నగర్కి వెళ్ళి మళ్ళీ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసాం. మా బీజేపీకి వెళ్ళి ఉన్నటువంటి రమేష్ ఉన్నాడు, అందరం కూడా అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసి దానికి ఒక పెద్ద ఎత్తున చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి నుండి పనిచేసినటువంటి సోదరుడు మా ప్రేమ్ గాంధీ మీద A3 అనుకుంటా కదా ప్రేమ్, నువ్వు A1 ఆర్బిటి, A2 నేను, A3 ప్రేమ్ గాంధీ, 5 మీద FIR అయింది ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో. ఎక్కడ భయపడలే, ఆ పోలీస్ స్టేషన్ కేసులో భయపడలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా కేసులండి, ఎన్నో కేసులు ఎదుర్కొన్నాము. పాస్పోర్ట్ సీజ్ అయింది, మళ్ళీ పాస్పోర్ట్ తెచ్చుకున్నాము. ఇవన్నీ జరిగిన సంఘటనలు. ఎక్కడో భయపడడం కోసమో చేసినటువంటి పనులు కాదు, నిక్కచ్చిగా పనిచేస్తాం. దాంట్లో భాగంగా ఇంతకుముందు మా సుష్మా చెప్పేది, సహధర్మచారిని ఆమె ఉద్యమంలో కూడా నాకు వెన్నట్టు ఉన్నది. మా పిల్లలు కూడా, మా నిఖిత, మా తన్మయ్, మా యోగేశ్వర రెడ్డి పిల్లలు, శ్రీకాంత్ రెడ్డి పిల్లలు, మా శ్రవణ్ వాళ్ళ పిల్లలు, మా రమాకాంతల మిస్సెస్ కూడా ఆ రోజు అంటే ఉద్యమంలో మీ మిస్సెస్ కూర్చుంది అక్కడ నిరాదీక్షలో. ఎల్బీ నగర్ కూడా మా పిల్లలు నిరాదీక్షలో కూర్చున్నారు. అంటే తెలంగాణ ఉద్యమం కోసం మేము ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కేటాయించినాం. ఎవరో ఆత్మగౌరవం కోసం చేస్తున్నటువంటి దాంట్లో మనం ఇవాళ పెట్టుకున్నటువంటి క్యాప్షన్ ఏంది? ఆత్మగౌరవం వైశ్యుల హక్కుల సాధన. ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాం. ఆత్మగౌరవం కోసం కదా మహాత్మా గాంధీ గారు భారతదేశ స్వతంత్రానికి నాంది ప్రస్థానం జరిగింది ఆత్మగౌరవం కోసమే. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయినందుకే ఆ రోజు జరిగినటువంటి స్వతంత్ర సంగ్రామంలో గాంధీ గారు ముందున్నారు. దాని తర్వాత పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం అక్కడ ఉన్నటువంటి మద్రాసు ప్రెసిడెన్సీలో రాజాజీ నేతృత్వంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎవరైతే ఉన్నారో ఆంధ్రులు కూడా మద్రాసుకు సంబంధించి ఉన్నప్పుడు అక్కడ తెలుగుడి ఆత్మగౌరవం, ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి 56 రోజులు నిరాదీక్ష చేసి ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో కీలకంగా ఓన్లీ ఆత్మగౌరవం కోసం చేసి ప్రాణాలు అర్పించినటువంటి పొట్టి శ్రీరాములు కూడా మన వైశ్యుడే. మహాత్మా గాంధీ వైశ్యుడే, పొట్టి శ్రీరాములు వైశ్యుడే. వీటన్నిటికంటే ముఖ్యం వైశ్యుల ఆత్మగౌరవం కోసం మనం మాట్లాడేటువంటి క్రమంలో అమ్మవారు వాసవి కన్యాక పరమేశ్వరి ఆత్మ గౌరవం కోసమే ఆమె ఆత్మార్పణ చెందింది. దానికోసమే మనం ఈ రోజు ఏమంటున్నాం, మళ్ళొకసారి సంగ్రామానికి, రణానికి మనం ఎందుకు వచ్చినామంటే రణమే, ఇది సంధికాలమే కావచ్చు కానీ పక్కా రణమే. దానికోసం బేరి మోగిస్తున్నాం. ఆ బేరి వైశ్యనే మన మహాత్మా గాంధీ. వైశ్యుల 700 వర్గాలు ఉన్నాయి.
ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా పిలుస్తారు. మన దగ్గర వైశ్యులను పిలుస్తున్నాం, కొంతమంది ఆర్య వైశ్యులు అంటాం. మరి మన ధర్మశాస్త్రాలు తీసుకుంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పినాం. యూనివర్సల్గా తీసుకున్నప్పుడు మాత్రం వైశ్యులు. కానీ ఒక్కొక్క ఏరియాకి వచ్చినప్పుడు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కళింగ వైశ్యులు వాళ్ళు చేసేటువంటి సామాజిక వృత్తి నేపథ్యంలో అక్కడ బీసీలుగా పరిగణిస్తున్నారు. త్రివర్ణిక వైశ్యులు కూడా ఉన్నారు. మరి పక్కన ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో కూడా బీసీ లాగా పరిగణిస్తున్నారు. మనం ఇక్కడ మాత్రం అగ్రవర్ణాలుగా పరిగణిస్తున్నాం. మరి దానికోసం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఒక 10 డిమాండ్లు పెట్టాం. గతంలో వైశ్య గర్జన పెట్టాం. వైశ్య గర్జన కోసం కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో 2018లో కేసీఆర్ గారు మళ్ళీ ఎలక్షన్లకు వచ్చినప్పుడు, జనరల్ ఎలక్షన్లకు వచ్చినప్పుడు వైశ్యుల కోసం ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్ పెడతా అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక 12 సంవత్సరాల కింద ఏర్పడినటువంటి మా ప్రేమ్ గాంధీ యొక్క ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి నుండి ఆయన ఒక డిమాండ్ పెట్టిండు, ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలని. ఆ రోజు కూడా మా ప్రేమ్కి చెప్పినా నేను, ఒకటే డిమాండ్ కాదు, అది అన్నిటికీ జిందత్ రస్మత్ కాదు, జండు బాబు కాదు. ఒకటే కార్పొరేషన్ ఇచ్చినంత మాత్రాన మనకి ఏదో ఒరుగుతుంది కాదు. దానికోసమే ఆ రోజు 10 డిమాండ్లు పెట్టాం. మేము 10 డిమాండ్లు పెట్టి ఆ రోజు 10 డిమాండ్లలో ఒక 3rd డిమాండ్గానే ఆర్యవైశ్య కార్పొరేషన్ పెట్టాం. దాని వైశ్య గర్జన ద్వారా సరే మనకు ఉన్నటువంటి సంఘాల్లో విభేదాలు ఉండొచ్చు. అక్టోబర్ 1న వైశ్య గర్జన పెడితే సెప్టెంబర్ 30న ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం మేము ధర్నా పెడతామని చెప్పి పెద్ద పెద్ద మనుషులందరూ కూడా ధర్నా పెట్టాం. సరే సంతోషం, దానికోసం కూడా జాతి కోసమే చేస్తున్నాం తప్ప మేము ఎక్కడ కూడా విభేదించలే వాళ్ళని. మాకు వచ్చినటువంటి స్ట్రెంత్ కావచ్చు, మేము తీసుకున్నటువంటి సంకల్ప బలం కావచ్చు, వైశ్యుల కోసం పాటుపడ్డాం. ఆ రోజు పాటుపడ్డాం, మళ్ళీ ఇప్పుడు పాటుపడుతున్నాం. రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో జనాభా తామాషా ప్రకారం మా వాటా ఏందో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వాన్ని సేమ్ టైం ప్రతిపక్ష నాయకులు కూడా అడుగుతున్నాం. ఆ డిమాండ్ మనం పెట్టాం ఈరోజు. దానికోసం పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 2004, 2009, 2014, 2023లో కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఒక ఎంపీ టికెట్ ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో బీఆర్ఎస్ పార్టీ ఒక టికెట్ బిగాల గణేష్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. దాని తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 7 కార్పొరేషన్ చైర్మన్లు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, 11 మున్సిపల్ చైర్మన్లు కల్పించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి ఉంది. సేమ్ టైం 2018లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి 3 అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది. ఒకటి మిర్యాలగూడ, రెండోది ఖమ్మము, మూడోది షేర్లింగంపల్లి, 2 పార్లమెంటు, నల్గొండ పార్లమెంటు, ఖమ్మం పార్లమెంటు, 2 పార్లమెంట్లు, 3 అసెంబ్లీలు ఇచ్చింది. 2023కి వచ్చేసరికి ఏమైంది అంటే మన రిజల్ట్ బీజేపీలో ఒకడు ధన్పాల్ సూర్యనారాయణ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇవాళ గెలిచిండు. అంతకుముందు మనం ఏకైక శాసనసభ్యుడు బిగాల గణేష్ గుప్తా అని చెప్పేటోళ్ళం. మరి ఏమైంది లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఏకైక శాసనసభ్యుడు ఇప్పుడు ధన్పాల్ సూర్యనారాయణ. అంటే చాలా మంది నేను పెట్టినటువంటి సమావేశాల్లో కొంతమంది అడిగారు, అన్న ఇద్దరు ఒకటే దగ్గరికి ఇచ్చి మన పార్టీలు ఆడుకుంటాను. పార్టీలు ఆడుకోవట్లేదు, పార్టీలు ఇంకా మనకు తెలివి నేర్పుతున్నాయి. ఎస్సీ నియోజకవర్గంలో 2 ఎస్సీలే ఉంటారు, ఎస్టీ నియోజకవర్గంలో 2 ఎస్టీలే ఉంటారు. వేరే కులపాన్ని గెలిపించకుండా మన కులపాన్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత మనం ఉన్న ఇద్దరిట్లో వాడు ఏ పార్టీడో చూడాలి తప్ప పార్టీని చూడదు. కాళోజీ నారాయణరావు గారు చెప్పారు, వాడు ఏ మనిషి ఏ పార్టీడో చూడాలి తప్ప వాడి గుణం చూడాలి తప్ప వాడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పి కాళోజీ నారాయణరావు గారు చెప్పారు. అంటే ఈ విషయాలన్నీ పరిగణలో తీసుకున్న తర్వాతనే మనకు ఉన్నటువంటి ఆదర్శమూర్తులు చాలా మంది ఉన్నారు. అంటే పై వరుసలో ఉన్నటువంటి ఆదర్శమూర్తులు తెలంగాణ కోసమో భారతదేశం కోసమో మన కమ్యూనిటీ కోసం చేసినటువంటి వాళ్ళు కాదు. ప్యూర్లీ వాళ్ళు జాతి కోసం చేసినటువంటి నాయకత్వం ఉన్నది. అందులో ప్రతి ఒక్కరి ఒక్కొక్క ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. మరి ఆ చరిత్ర వర్గాలు తెలుసా మన కమ్యూనిటీలు అంటే తెలియదు. మన చరిత్ర తెలిసిందలా ప్రపంచ సంఘం, ఇంటర్నేషనల్ సంఘం, మహాసభ, లేకపోతే వాసవి క్లబ్, ఇవి తప్ప ఏం తెలియదు. అవాపాలు. ఈరోజు అన్ని సంఘాలను కూడా ఈ డయాస్ నుండి మేము ప్రశ్నిస్తున్నాం. ఏ సంఘం అన్నా ఉండని అని అందరినీ కల్పించుకొని అందరినీ కలుసుకొని సంఘీభావాన్ని తెలపడం కోసమే వైశ్య రాజకీయ రణబేరి కార్యక్రమం తీసుకున్నాం. గతంలో ఒక నానుడు ఉన్నది, ఏమనంటే వైశ్య గర్జన పెట్టిన వాళ్ళు సాధించింది ఏందని. బరాబర్ సాధించడం, దాని ఎగ్జాంపుల్గా నువ్వు తీసుకున్నప్పుడే మేము సాధించడం. దాన్ని కొంత నెట్టివేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు కూడా మేము ముందు వరుసలు ఉన్నాం. కానీ ఈరోజు సంఘాలన్నీ వర్టికల్గా డివిజన్ అయింది, పార్టీలకు అనుబంధంగా పనిచేస్తుంది. ఈ పార్టీలకు అనుబంధంగా ఎప్పుడైతే ఏ సంఘమైనా, కార్మిక సంఘం కానీ కులక సంఘం కానీ ఎవరైతే పనిచేస్తాడో ఆ పార్టీ మనుగడ ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే వారికి అవకాశాలు ఉంటాయి. లేనప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోతాయి. దానికోసమే తెలంగాణ ఉద్యమ సాధించాడు మా మిత్రుడు ఖలీల్ గారి ఆధ్వర్యంలో మేము తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఒక కార్మిక సంఘాన్ని ఓపెన్ చేస్తాం. 12 సంవత్సరాలు దాటింది. 2012లో మేము అక్టోబర్ 20 తారీఖున సంఘం పెట్టాం. ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేయకుండా ఓన్లీ కార్మిక లోకానికే పనిచేస్తున్నాం.
అంటే అంత నిక్కచ్చిగా అంత నికార్సుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసాం, సేమ్ కార్మిక వర్గానికి పనిచేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో కూడా కులానికి పనిచేయడం కోసమే ఈరోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఈ సంఘాన్ని ఆ సంఘాన్ని కించపరచడం కోసం కాదు, వాళ్ళని అందరం ఎక్కేయడం కోసం కాదు. బరాబర్ మా పేరే వైశ్య వికాస వేదిక, అది వేదికనే డాష్ మేము ప్రశ్నించడం కోసమే ఉన్నాం. పార్టీలకు అనుబంధంగా పనిచేయం. ఒకవేళ నాకు టికెట్ వచ్చినప్పుడు కూడా అవతలడు వేరే పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తే వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చేందులో వైశ్యుల కోసం పనిచేయడం కోసమే మా వైశ్య వికాస వేదిక ఉంది తప్ప ఇందులో ఎలాంటి అనుమానాలు శేషమిషాలు లేవు. దీనికోసం పనిచేస్తున్నాం. రీసెంట్ గా జరిగిన సంఘటన చెప్తా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అయిపోయిన తర్వాత కార్పొరేషన్ ఇవ్వనందుకు కొంతమంది వైశ్యులు కూడా కొంత నారాజు ఉన్నటువంటి వాస్తవమే. కానీ అంతకుముందు జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో కార్పొరేటర్లు గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి కేసీఆర్ గారు ఒక 3 కార్పొరేషన్లు 2 రోజుల్లో వైశ్య కమ్యూనిటీకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి బుకారపు దయానంద్ గారికి ఎమ్మెల్సీ, అమరావతి లక్ష్మణ గారికి కార్పొరేషన్, ఉప్పల శ్రీనివాస్ గారికి కార్పొరేషన్ ఇచ్చారు. కానీ కేసీఆర్ గారు చాలా సందర్భాలు మాకు విషయం చెప్పేది, గాడిదలకు గడ్డేసి బర్రెకు పాలు మింతే రావని చెప్పేది. సేమ్ అదే జరిగింది. గాడిదలకు గడ్డేసిండు, ఇక్కడికి వస్తే రిజల్ట్ 0. 150 డివిజన్ల ఎవరు కూడా మన వైశ్యుడు గెలవలేదు, ఒక టికెట్ ఇవ్వలేదు. వీళ్ళు ఎవరైతే చైర్మన్ తీసుకున్నారో ఆ ఏరియాలో కూడా బీఆర్ఎస్ పార్టీ నామరూపాలకు కూడా పోయింది. దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది, దీన్ని గమనించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దాని తర్వాత కార్పొరేషన్ ఇస్తాన తర్వాత ఇవ్వకపోవడం వల్ల కొంతమంది వైశ్యులు పూర్తి స్థాయిలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీని నెగ్లెక్ట్ చేయొచ్చు. దానికోసం మరి ఇప్పుడు వచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ఒక అంశాన్ని లేవనెత్తి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి ఇచ్చింది. ఎస్, ఇచ్చేందుకు స్వాగతించడం. మన వైశ్య బిడ్డనే కల్వ సుజాత గారిని, ఆమె కూడా సామాజిక ఉద్యమాల్లో కంచాయిల ఇష్యూలో పనిచేసింది. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితిలో నాయకురాలుగా పనిచేసి ఎదిగి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ తీసుకుంది. సంతోషం. కానీ ఎక్కడ ఉన్నామా అంటే మార్చి 2024లో ఆర్యవైశ్య కార్పొరేషన్ అనౌన్స్ చేస్తే నవంబర్లో బాధ్యతలు తీసుకుంటే 25 కోట్లు అనౌన్స్ చేస్తే 25 పైసలు ఇంతవరకు ఇవ్వలేదు. కనీసం బాడీ వేసుకున్నటువంటి పరిస్థితిలో లేము. దానికోసం ఎవరు అడగాలి? ఇంతకుముందు మా ప్రేమ మళ్ళీ వచ్చి అడిగిండు, మళ్ళీ ఒకసారి ఉద్యమం చేయాలి అంటే మనం ఇదే పని చేసుకుంటాం. మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అడగాల్సినటువంటి బాధ్యత కార్పొరేషన్ చైర్మన్ కు ఉంటుంది. కులం కోసం ఇచ్చింది ఒకటే ఒకటి, 150 మందిని అనౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవులు. అందులో కోమటోళ్ళకి ఇచ్చింది, వైశ్యులకు ఇచ్చింది ఒక కల్వ సుజాత గారు. దానికి మన సపోర్ట్ కొట్టుకొని మస్తు మంది ఇచ్చారు అని చెప్పి మనం చెప్తున్నాం. ఏసి ఇచ్చినందుకు సంతోషం, ధన్యవాదాలు తెలిపినాం. ఇదే శ్రీలక్ష్మి కన్వెన్షన్ లో ఆమె కూడా పార్టీలకు అతీతంగా ఆమెకు సన్మానం చేసినాం. కానీ ఇవాళ వైశ్య జాతి ఎక్కడ నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది? రాజకీయ పరంగా మనం ఏడున్నాం. దానికోసం చేయాల్సినటువంటి తాపత్రమే ఉంది. రేపు రాబోయే కాలంలో నామినేటెడ్ పదవులు ఇంకా దాదాపు 100 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ 100 కార్పొరేషన్లో కనీసం 10 కార్పొరేషన్లు అడగాల్సినటువంటి బాధ్యత మన సమాజం మీద ఉంది. కానీ ఎవరు అడుగుతారు? ఇంతకుముందు చెప్పారు మిత్రులు, పిల్లి మెడలో గంట కట్టాలంటే కాల్సిన సత్రానే కట్టాలి. ఎందుకు కట్టాలి కాల్సిన సత్రాన్ని? నాకు అది తిండికి లేకున్నా, కులం కోసం నికాసుగా పనిచేస్తున్నా కాబట్టి, జాతి కోసం పనిచేస్తున్నా, రాజకీయ పరంగా మన జాతి నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసం పనిచేస్తున్నా కాబట్టి వైశ్యుల కోసం ఎక్కడికైనా రానికి తయారున్నని చెప్పడం కోసమే వైశ్య రాజకీయ రణబేరి కార్యక్రమాన్ని తీసుకున్న మిత్రులు. మిమ్మల్ని అడిగింది ఒకటే, ఏదో పార్టీ పిలిచి మీకు సన్మానం చేస్తానో లేకపోతే వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు ఉందంటే పొద్దుగాల లేచి 10 కార్లు పెట్టుకొని పోతారు. దయచేసి అవన్నీ చేసుకుంటే మీ వ్యక్తిగతం, మీ పార్టీలకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఉండొచ్చు, మీ లీడర్షిప్ లో ఉన్నటువంటి కమిట్మెంట్ ఉండొచ్చు. కానీ వైశ్యుల కోసం జరిగేటువంటి సంగ్రామంలో దాదాపు ఎల్పీ నగర్ నియోజకవర్గంలో 50,000 మంది ఓటర్లు ఉన్నారు. 11+2 13 డివిజన్లో ఈస్ట్ జోన్ లో అత్యధికంగా ఉన్నటువంటి వైశ్య జనాభా ఉన్నది. మరి ఇక్కడికెళ్ళి కదలాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమం ఇక్కడికెళ్ళి స్టార్ట్ అయింది. మరదశ ఉద్యమంలో కీలకంగా ఎల్పీ నగర్ పనిచేసింది. రేపు వైశ్య జాతికి కూడా వైశ్య కమ్యూనిటీ కదిలితే మాత్రం డెఫినెట్ అన్ని పార్టీలు దిగొస్తాయి. మనకు రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మన వాటా ఇచ్చేంత వరకు పోరాడొచ్చు. ఇది కాకుండా మనం ఈడబ్ల్యూఎస్ గురించి అన్నాం. తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంతోష్ రెడ్డి అధ్యక్షులుగా ఒక బ్రాహ్మణ పరిషత్ నుండి ఒక మిత్రుడిని తీసుకొని, శ్రీధర్ రెడ్డిని తీసుకొని మేము పనిచేసినాం. దాని తర్వాత రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఉపేందర్ చేసిండు, ఎన్నో నిరాదీక్ష చేసినాం. దానికి ఇందిరా పక్కన ధర్నా చేసిన దాంట్లో ప్రేమ్ కూడా వచ్చిండు. దాన్ని సాధించిన తర్వాత ఈడబ్ల్యూఎస్ లో వస్తే నితిన్ గడ్కర్ గారిని 2018లో హైదరాబాద్ కు తీసుకొచ్చి అద్భుతంగా సన్మానం చేసి బీజేపీ పార్టీకి వైశ్యులు కాకుండా అగ్రవర్ణాలందరూ కూడా అండగా ఉంటామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి దాని తర్వాత 1 సంవత్సరం తర్వాత తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ రోజు ఈడబ్ల్యూఎస్ లో మనం ఏమడుతున్నాం? రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం.
బీసీ రిజర్వేషన్ అది 42% ఉన్నారా 50% ఉన్నారా పక్కన పెడితే ప్రభుత్వం ఒక లెక్క అయితే ఇచ్చింది 42% ఉన్నామని చెప్పి ఒక లెక్క ఇచ్చింది, రాష్ట్రపతి గారు కూడా పంపించింది. ఎస్ 42% బీసీలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే. మండల కమిషన్ చూసినాం. దాని తర్వాత చేసినటువంటి రామ్ మనోహర్ లోయ గారు బీసీలకు కావాల్సినటువంటి హక్కుల కోసం ఆయన రామ్ మనోహర్ లోయ వైశ్యుడే కానీ ఆయన చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయి. ఒక సామాజిక విప్లవం తీసుకొచ్చి బీసీల కోసం చేసినటువంటి సంఘటన ఉన్నాయి. మరి దాని తర్వాత కూడా మరి ఈ రోజు జరిగినటువంటి నేపథ్యంలో 42% రిజర్వేషన్ వచ్చింది. ఎస్సీలకు 15%, 12% ఎస్టీలకు, ముస్లింల మైనార్టీలకు అది ఉంది. అన్ని అయిపోయిన తర్వాత మనం మిగిలింది ఎంత అంటే అగ్రవర్ణాలు చెప్తే లాస్ట్కి వచ్చినటువంటి లెక్క ప్రభుత్వం చెప్పే లెక్క 15%, ప్రతిపక్షాలు లేకపోతే మొత్తం ప్రజా సంఘాలు లెక్క చెప్పేది 10% అగ్రవర్ణాలు చెప్తున్నాం. ఒకవేళ 10% ఉంటే ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో ఎట్లయితే ఇచ్చారో రాజకీయ పరంగా కూడా ఇవ్వమని అడుగుతున్నాం. మా వాటా తేలాల్సినటువంటి బాధ్యత ఉంది, మా వాటా తేల్చాల్సినటువంటి అవసరం పార్టీలకు ఉన్నది, ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వైశ్య వికాస వేదికలో ఒక 10 డిమాండ్లు పెట్టాం, న్యాయపరమైనటువంటి డిమాండ్ పెట్టాం. మనం గొంతమ్మ కోరికలు అడగట్లేదు, వాళ్ళ రిజర్వేషన్ అడగలేదు. ఈ రోజు ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి 10% రిజర్వేషన్లో కులాల వాటా చెప్పవడం జనాభా దామాషా ప్రకారం మాకు ఇవ్వండి. ఎస్ 0.5% బిలో 1% ఉన్నటువంటి వెల్మ సామాజిక వర్గం కలిగి 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం కలిగి 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం కలిగి 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. బ్రాహ్మణ సమాజం కలిగి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వైశ్యులు ఎక్కడ? ఒకే ఒక్కడు ఏకలింగం. అంటే మన పరిస్థితి ఎక్కడ ఉన్నాం? కైలాసపటంలో తోక కాడున్నాం, ఒకటో దగ్గర ఉన్నాం, వాళ్ళందరూ కూడా 100వ కాడు ఉన్నారు. అంటే మనం దానికోసం ఎవరిని అడుగు కట్టాలి? భారతదేశ స్వతంత్ర సంగ్రామానికి మహాత్మా గాంధీ కులం రాలే, పొట్టి శ్రీరాముకు కులం రాలే, అమ్మవారికి కులం ఒక 102 గోత్రాలే వచ్చినాయి. కానీ వైశ్యుల కోసం నేనున్నా అని చెప్పి నాతో పాటు మీరందరూ భుజం కలిపి వచ్చినందుకు మీ అందరు కూడా వేదిక ద్వారా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మిత్రుల రాజకీయ రణబేరిని మనం ఇచ్చినటువంటి 10 డిమాండ్లు, ఈ 10 డిమాండ్లలో కనీసం 5 డిమాండ్లు సాధించుకున్నటువంటి సత్తా ఉన్నది. తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దళిత బంధువులు ఒక కార్యక్రమం తీసుకుంటారు. 10 లక్షల వరకు ఫ్రీగా ఇచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాజీవ్ యువ వికాసం వస్తుంది, దాంట్లో 4 లక్షల వరకు ఇస్తున్నాడు. మేమేమంటాం, మా దగ్గర ఉన్నటువంటి నిరుపేద వైశ్యుల కోసం వైశ్య బంధు పెట్టండి, దాంట్లో రాజీవ్ యువ వికాస కింద 4 లక్షలు ఇస్తే కనీసం మాకు 2 లక్షలు ఇచ్చండి, 50% సబ్సిడీ. పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం రోల్ మోడల్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు చెప్తారు. అక్కడ 37% ఏదైతే మనకు మాఫీ ఉందో మనకు కనీసం 50% ఇవ్వను. అది కూడా ఎందుకు అడుగుతున్నాం? కేసీఆర్ గారి ప్రభుత్వంలో బీసీలో ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గానికి వైన్ షాపులలో 15% రిజర్వేషన్ ఇచ్చారు. ఎస్ మాకు కూడా ఇండస్ట్రియల్ కారిడార్లో 25% రిజర్వేషన్ అడుగుతున్నాం. ఎందుకంటే వ్యాపార పరంగా ఉన్నది మనమే, వ్యాపారంలో ఆరితేరి ఉన్నామని చెప్తున్నాం. లక్ష్మీపుత్రమే కాదు సరస్వతి పుత్రం అని చెప్తున్నాం. ఇవాళ వ్యాపారాలన్నీ మన సామాజిక వర్గం చేతులకు వెళ్ళిపోయినాయి. అది ఒక అంశం. ఇంతకుముందు చెప్పిండు రమాకాంత్, వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. ఎస్ వ్యాపారాలు చేస్తున్నారు, దాంట్లో కూడా ఒక వివక్ష ఉన్నది. గతంలో ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఉద్యమం వచ్చింది. అదే ఆత్మగౌరవాన్ని అడ్డం పెట్టుకొని మనం పనిచేసాం, తెలంగాణ రాష్ట్రం సాధించడం. సేమ్ టైం మహారాష్ట్రలో కూడా ఆత్మగౌరవం కోసం అక్కడ ఉద్యమం చేసిన బాల్ ఠాకరే ఉన్నాడు, ఆయన సాధించుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమం పీక్ స్టైల్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నేను అడగడం జరిగింది, గుజరాత్ రాజస్థాన్ మార్వాడి హఠావో తెలంగాణ వైశ్య బచావ్ అనే కార్యక్రమం తీసుకుందామంటే ఆర్థిక విధ్వంసం చేసే వాళ్ళు ఎవరున్నారంటే ప్రప్రదంగా మనకు శత్రువుడు ఉన్నాడు. రాజస్థాన్ గుజరాత్ మార్వాడిసే మనకు ప్రప్రదంగా శత్రువు. తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద వయసులో కిరాణా వృత్తి మొత్తం పోయింది. ఎవరి చేతుల్లోనే ఇవాళ మొత్తం వాళ్ళ చేతుల్లోనే, మార్వాడి చేతుల్లో. ఇది అన్నమనుకో భారతీయ జనతా పార్టీ యూనివర్సల్ గా ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ చెప్పలేమని చెప్తుంది. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నది 2 కులాలు, బ్రాహ్మణు వైశ్య. ఈ 2 కులాలే బీజేపీకి అండగా ఉన్నాయి. కానీ ఈ రోజు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అన్ని కులాలకు చెందినవి. కాబట్టి మనం ఏమంటాం, ఇక్కడ మన కులానికి ఏ రాజకీయ పార్టీ కూడా అండగా లేదు. అండగా ఎందుకు లేదు? ఇంతకుముందు మా బచ్చ చెప్పిండు, ఎక్కడ చెప్పిండు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా మనని ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు? నమ్మకం లేదా అంటే మన పార్టీలు మారినాం. ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాగానే ఆ ప్రభుత్వంలో అందరం పోతున్నాం. గతంలో నేను రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాడికి పోయి మహేష్ కుమార్ గౌడ్ కాడికి పోయి ఒక ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వైశ్య రాజకీయ రణబేరికి రండి, మాకు ఉన్నటువంటి ఒక 10 డిమాండ్లు అంటే ఆయన ఏమన్నా అంటే అయ్యి మీకు రోషే గారు విగ్రహం పెట్టండి. రోషే విగ్రహం అడగండి, మేము అడగలేక. రోషే విగ్రహం మీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ ఆటోమేటిక్గా పెడతారు. ఒకవేళ నికాస్ అయినటువంటి తెలంగాణ ఉద్యమకారులు అయితే నేను వ్యతిరేకిస్తాను. ఆంధ్రలో విగ్రహాలు మాకు ఇక్కడ తెలంగాణలో వస్తుంది. కానీ ఒక వైశ్య బిడ్డగా నువ్వు పెట్టినందుకు సంతోషపడతాను.
పొట్టి శ్రీరాములు విగ్రహం నాకు సంతోషపడ్డా. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కూడా దాన్ని కూడా సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో కూడా ఖండించడం. చాలా మంది అడిగినాను, పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నువ్వు ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో ఆయనకు దండేసిన రోజులు ఉన్నాయి కదా, మన అప్పుడు నిరాకరించిన ఇవాళ ఎందుకు మన మద్దతు పలుకుతున్నారంటే ఆయన చేసింది అక్కడ వైశ్యుల జాతి కోసం చేయలే, ఆయన చేసింది ఆయన ఆత్మ గౌరవం కోసం, రాష్ట్ర సాధన. ఎవడన్నా పొట్టి శ్రీరాములకు భారతరత్న కావాలని అడిగినా, తోలుబొమ్మలాట ఆడేటువంటి సినిమా యాక్టర్ల కోసం భారతరత్న కావాలని అడుగుతున్నారు. కానీ మరి నిగాసుగా ప్రాణాన్ని పరంగా పెట్టి ప్రాణం త్యజించినటువంటి వ్యక్తి కోసం భారతరత్న అడిగిరా. దౌర్భాగ్యం ఏంటంటే యూనివర్సిటీ గురించి మనం వాళ్ళు అడగలే, ఏ సంఘం వాళ్ళు అడగలే, జస్ట్ ఒక 2 పేపర్ స్టేట్మెంట్ తప్ప దాన్ని అడగలే. దాన్ని అడుగుదామంటే పార్టీలో మనకు ఉన్నటువంటి పదవి పొద్దుము మనకు లాగులు తెలుస్తాయి. దానికోసం ఎవరు పనిచేయదు. దానికోసమే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ మాది. ఏ పార్టీలో ఉన్నా నిక్కచ్చిగా మాట్లాడేటువంటి సంస్థ ఉందంటే అది వైశ్య వికాస వేదిక. దాన్ని కూడా కొంతమంది అవహేళన చేసి మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆయనకేదో స్వార్థం కోసం ఇంతమంది మా ఉపేందర్ చెప్పాడు, ఆయనకేదో పార్టీలో పదవి వస్తుందనో. నేనున్నది బీఆర్ఎస్ పార్టీలో, నా కాంగ్రెస్ పార్టీలో పదవి ఓడిస్తాం. సో ఉండాలి, చాలా మంది మాట్లాడారని చెప్పి మా ప్రేమ చెప్పాడు. మనకి సో అయినా కనీసం విజ్ఞత ఉండాలి, కనీసం జ్ఞానం ఉండాలి. కేసీఆర్ లాగా మేము తప్పు చేయట్లేదు, వైశ్యుల కోసమే కొట్లాడుతున్నాం. కేసీఆర్ చెప్పిండు కదా, గాడిలో కట్టేసి బర్రెకు పాలు విన్నట్టు మేము అడగట్లేదు. మాలో ఉన్నటువంటి నికార్సుగా ఉన్నటువంటి కార్పొరేటర్గా రేపు 150 డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ సంబంధించినటువంటి నేపథ్యంలో ఉంటే బరాబరు కనీసం 5 టికెట్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా, నా భుజస్కంధాలు తీసుకుంటా, గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తుంది. ఇదే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, సర్పంచులు ఉన్నాయి. రేపు రాబోయే కాలంలో దాదాపుగా 600 మండలాలు ఉంటే కనీసం 30 మండలాలకు ఎంపీపీలు ఇవ్వమని అడిగినాం, 30 జెడ్పీటీసీలు అడిగినాం, గొంతమ్మ కోరికలు అడగలేదు, ఒక మేయర్ అడిగినాం, ఒక జిల్లా పరిషత్ చైర్మన్. 33 జిల్లాలు, 31 జిల్లా పరిషత్లు ఉన్నాయి. 31 జిల్లా పరిషత్లు ఒక్కటే అడిగినాం. న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్లు అడిగినాం. కురుక్షేత్ర యుద్ధంలో 5 ఊర్లోనే ఎట్లా అడిగిండో పాండవుల కోసం కృష్ణుడు రాయబారానికి వచ్చిండో, మేము కూడా ఇవాళ వైశ్య వికాస వేదిక నుండి సంధి కోసమే వచ్చిన ప్రభుత్వాన్ని దగ్గరికి. ఆ సంధి కనుక నెరవేరకపోతే సమరానికి రణానికి వేరు మోగిస్తుందని చెప్పడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకున్న మిత్రుల దాన్ని ఆశీర్వదించాల్సినటువంటి బలవంతం ఎవరు? నాకు వైశ్యుల యొక్క బలమైన మీరే కాబట్టి దాన్ని విజయవంతం చేసే దాంట్లో కీలకంగా పనిచేస్తారని ఆశిస్తున్నాను. పిలవగానే జస్ట్ వాట్సాప్ మెసేజ్ ద్వారా 12 గంటలకు 11:30 12 గంటలకు చెప్పగానే ఇచ్చేసినటువంటి అందరూ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమం తెలుసు, వైశ్యుల యొక్క ఐక్యత వర్ధిల్లాలని చెప్తూ మేము ఇచ్చినటువంటి 10 డిమాండ్లో న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు మనం అడుగుతున్నాం. ఈ డిమాండ్లు రావని కాదు, పక్కా సాధించే వరకు విశ్రాంతి ఉంటుందేమో కానీ విరమణ అయితే ఉండదు. దానికోసం పోరాడతా, మీ పక్షాన ఉంటా, మీ బిడ్డగా ఉంటా. దాని వైశ్య రాజకీయ రణబేరిని పూర్తి స్థాయిలో విజయవంతం చేసే దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి బస్తీ సంఘ నాయకులందరూ కూడా మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఆ వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో రాజకీయ రణబేరిని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై వైశ్య. ఇప్పుడు పోస్టర్ ఆవిష్కరణతో పాటు ఒక సీడీ ఆవిష్కరణ ఉన్నది. సీడీ ఆవిష్కరణగా ఆ పాటలు సాయి వినిపించిన తర్వాత పోస్టర్ ఆవిష్కరణ తర్వాత భోజన కార్యక్రమం. ఆ సీడీ ఆవిష్కరణకు అందరూ ఇక్కడ రావాల్సిన విజ్ఞప్తి చేస్తుంది. అందరు కూడా ఇలా ఎవరు పెద్ద ఎవరు చిన్న కాకుండా కొత్త రోజు చూస్తుండు. నిన్ను కార్పొరేట్ చేయాలి, నేను చేస్తుందా? చిరు చిరు నవ్వుల చంద్రుడు రోయి నేలకు జారెను రో, నిరుపేదల గుడిసెల చీకటి చీల్చి వెలుగే నింపెను రో. అడుగడుగే వెనుకడుగే వెయ్యని నాయకుడితడే రో, అలు పెరుగని ఆయుధ మల్లే ప్రజలకు అండగా నిలిచెను రో. నేనున్నానంటూ కాచం సత్యమన్న కదిలే, నీతో నేనంటూ మనకై ముందడుగే వేసే వైశ్య జాతి రత్నమూలే. చిరు చిరు నవ్వుల చంద్రుడు రోయి నేలకు జారెను రో, నిరుపేదల గుడిసెల చీకటి తీసి వెలుగే నింపెను రో. జనం కొరకె జన్మెత్తెనురా, కలం విప్పి గర్జించెనురా. బలం బలగం